శ్వాస మీద ధ్యాస. మహావతర్ బాబాజీ గారిని, ఏంజల్స్ని, ఆర్క్ ఏంజల్స్ని, గార్డియన్ ఏంజల్స్ని, మన స్పిరిట్ గైడ్స్ని, మన యాన్సిస్టర్స్ని అందరినీ మనము ఆహ్వానించుకుంటున్నాము. వారి ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉందాం మాస్టర్స్. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, జంతుజాతి, మానవ జాతి, వీరందరినీ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. యాస్ట్రల్ పిరమిడ్స్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. అందరము గ్రూప్ సోల్స్గా యాస్ట్రల్ పిరమిడ్లో కూర్చొని విశ్వం యొక్క ప్రాణశక్తిని మన బ్రహ్మరంధ్రం గుండా మన అన్ని శరీరాల్లోనికి రిసీవ్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉంటామో ప్రాణశక్తి అపారంగా రిసీవ్ చేసుకునే శక్తి మనలో ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు బయట ప్రాపంచికాన్ని మర్చిపోవాలి. మైండ్ని పక్కన పెట్టి హార్ట్ని కనెక్ట్ అవ్వాలి మాస్టర్స్. ఫిజికల్ రియాలిటీని పక్కన పెట్టి స్పిరిచువల్ రియాలిటీలోకి రావాలి. మనతో మనము, నాతో నేను, ఆత్మతో నేను కనెక్ట్ అయి ఉంటాను అనుకోవాలి. బిఫోర్ మెడిటేషను శరీరము, ఆత్మ రెండు వేరు వేరు అనుకుంటాము. ఆఫ్టర్ మెడిటేషను నేను, ఆత్మ సంయమనం అంటే కలయిక. ఆత్మతో కనెక్ట్ అయిపోతాం.
సాధన చేస్తూ ఉంటే ఆత్మే కాదు, పూర్ణాత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ ఉందని తెలుసుకుంటాము. పూర్ణాత్మ ఆత్మకు తల్లి, తండ్రి అన్ని. ఎప్పుడైతే హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతామో మన అన్ని చక్రాలు క్లెన్స్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఆత్మతో కనెక్ట్ అయ్యి పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు మన చక్రాలు మూలాధారంలో ఉన్న భూతత్వం, ఇది నాది అన్న భావన ఉంటుంది. ప్రాపంచికంలో కొట్టుకొని పోవడం, భూమి అనేదే నా ఇల్లు అనుకుంటాము. ఎప్పుడైతే ఆత్మతో పూర్ణాత్మతో కనెక్ట్ అవుతామో ఇది కాదు నా రియల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఆత్మలోకంలో ఉంది అని నమ్ముతాము. ఎప్పుడైతే పట్టు విడుపు పోతుందో ఇది నాది అన్న భావన లోపల నుంచి తీసేస్తాము, వన్నెస్లోకి వస్తాము, యూనిఫైడ్గా ఉంటాము. అందరూ నాలాంటి ఆత్మస్వరూపులమే అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మూలాధారంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని మనము క్లియర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి మాస్టర్స్. మూలాధార చక్రాన్ని పట్టుకొని ఉన్నామా? దాని నుంచి మనం క్లియర్ చేసుకున్నామా మనలో ఉన్న భావాలు? శ్వాస మీద ధ్యాస, స్వాదిష్టాన చక్రం, జలతత్వము, ఆ నీరుల ట్రాన్స్పరెన్సీగా అంటే పారదర్శకంగా ఉన్నామా లేదా అని ఈ చక్రం యొక్క క్వాలిటీ మాస్టర్స్. ఆ ప్యూరిటీ మనలో ఉందా లేదా మురికి నీరుగా చేసుకుంటున్నామా మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని? అవన్నీ స్వాదిష్టాన చక్రాల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మతో పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటామో ఎరుకలో ఉంటామో మన స్వాదిష్టాన చక్రంలో ఉన్న భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటి క్లెన్సింగ్ జరుగుతుంది మాస్టర్స్. అంటే మన ఆలోచన విధానం అనేది పూర్తిగా మారుతుంది.
మనకి మనము సెల్ఫ్ చెక్ చేసుకుందాం. మనకి స్వాదిష్టాన చక్రము క్లెన్స్ అయిందా లేదా? మణిపూరక చక్రము అగ్నితత్వము మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ ఉండే ప్లేస్. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్స్. ఒక డిసీజ్ రావడానికి ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. మనలో కోపము క్రోధంగా మారి ఎప్పుడైతే మనం మైండ్లో జీవిస్తూ ఉంటామో ఆ ఈజ్ అనేది పోతుంది. అదే డిసీజ్గా మారుతుంది. అప్పుడే ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి మనం రావడం గమనిస్తాము. అక్కడ ఉన్న ఆ అగ్నితత్వాన్ని అర్థం చేసుకొని మనం క్లెన్జింగ్ చేసుకోవాలి. అది ఆత్మతో కనెక్ట్ అయి పూర్ణాత్మతో పూర్తి అలయంలో ఉన్నప్పుడు మాత్రమే మనం మణిపూరక చక్రాన్ని శుద్ధి చేసుకోవచ్చు. లేదంటే మనలో ఆ అగ్నియే మనల్ని ఆర్పివేసేస్తుంది. ఎనర్జీ ప్లే. మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంటే మనం మణిపూరక చక్రంతో అలయంలో ఉన్నట్టే మాస్టర్స్. మన సెల్ఫ్ చెక్ చేసుకుందాము. అనాహత చక్రం మన హార్ట్ చక్ర. అంటే మనలో కరుణ, శాంతి, ప్రేమ అన్ని గాడ్ క్వాలిటీస్ మాస్టర్స్. ఒక మంచి పాజిటివిటీ ఆత్మ యొక్క అసలైన లక్షణాలన్నీ హార్ట్ చక్రాలో ఉంటాయి. 4 వాల్స్గా. అర్షట్ వర్గాలన్నీ కూడా రాజ్యమేలుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయ్యి పూర్ణాత్మతో మనం అలైన్లో ఉంటామో అప్పుడు మనలో ఉన్న గాడ్ క్వాలిటీస్ అన్నీ శాంతి, ప్రేమ, కరుణ, యాక్సెప్టెన్స్, సరెండర్నెస్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా మనలో జాగృతి అవుతాయి. ఉన్నదంతా హార్ట్ చక్రాలనే ఉంది మాస్టర్స్. అన్ని చక్రాస్ మనకి అలైన్లోకి రావడం అనేది జరుగుతుంది. కానీ హార్ట్ చక్ర దగ్గర మాత్రం ఒక ఆత్మ కంప్లీట్ ఎన్లైట్మెంట్ స్టేట్లోకి రావాలంటే
హార్ట్ చక్ర కంప్లీట్గా ఓపెన్ అవ్వాలి. మనం అర్షడ్ వర్గాల్లో కూరుకుపోయి ఉన్నామా, లేదా వాటన్నింటిని జయిద్దామా అన్నది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉందాం. తర్వాత విశుద్ధ చక్రము, అది మన గొంతులో ఉంటుంది. దీని లక్షణాలు: వాక్కు, వాక్శుద్ధి బాగుంటే ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏ వైబ్రేషన్స్తో మన శరీరము వైబ్రేట్ అవుతుందో, ఆ కంపనాలు, ప్రకంపనాలు ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనం మన వైబ్రేషన్తో మ్యాచ్ చేసుకుంటున్నామో, ఆ ఆలోచనల బయటపెట్టే మార్గమే మన మాట. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మనం ఏది మాట్లాడితే అదే మనకు వైబ్రేట్ అయ్యి గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. మంచి ఆలోచనలతో మాట్లాడుతున్నామా, మంచి వస్తుంది. చెడు ఆలోచనలతో మాట్లాడుతున్నామా, మనం చెడునే అట్రాక్ట్ చేసుకుంటాం. విశుద్ధ చక్రం మన ఎనర్జీ బాడీస్ తోటి బాగా కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్. క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్న మన ఎనర్జీ బాడీస్ మన ఈ విశుద్ధ చక్రంతో చాలా అలైన్లో ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్స్లో, యూనివర్సల్ లాస్లో మొట్టమొదటిది మన వాక్శుద్ధి. మనం ఎలాగైతే ఇస్తామో మాట, దాన్ని అలాగే రిసీవ్ చేసుకుంటాం. మరి మన మాటలు సరిగా ఉన్నాయా లేదా అని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాము. ఆజ్ఞా చక్రము మన నుదుటి భాగంలో ఉంటుంది. ఏదైతే చూస్తున్నామో అదే మనము ఏదైతే నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటున్నామో అదే మనం. చూడకూడనివి చూస్తూ ఉంటే కూడా మాస్టర్స్, వాటి వల్ల ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని మనము ప్రాసెస్ చేసుకొని మన మర్షట్ వర్గాల్లోకి పడిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆజ్ఞాచక్రం మూసుకుపోయి ఉంటుంది, మన థర్డ్ ఐ. చూడవలసినవి మాత్రమే చూస్తే జ్ఞానానికి సంబంధించిందంతా మనం రిసీవ్ చేసుకుంటుంటే మన ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిన తర్వాత సాధన చేస్తూ ఉంటే చాలా సెన్సిటివ్గా తయారవుతాం మాస్టర్స్. ఏది చూసినా కూడా ఒకలాంటి యాంగ్జైటీ వస్తుంది. సపోజ్ క్రైమ్ మూవీస్ కానీ,
థ్రిల్లర్ మూవీస్ కానీ హారర్ మూవీస్ కానీ మనం చూస్తూ ఉంటే మన ఆజ్ఞా చక్రం అనేది తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఒకలాంటి యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అలా వస్తూ ఉంటాయి. అంటే యూనివర్స్ మనకి ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే చూడొద్దు అని. అందరు ఇక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారు. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూస్తూ ఉంటే ఒకలాంటి వైబ్రేషన్తో మనము వైబ్రేట్ అవుతున్నామంటే అది రిసీవ్ చేసుకునే శక్తి అనేది మన ఆజ్ఞా చక్రంకి లేదు. యూనివర్స్ అనేది ఆపేస్తుంది. వద్దు చూడొద్దు అని చెప్తుంది. అంతా మంచే చూడాలనిపిస్తుంది. మంచి మూవీసే చూడాలనిపిస్తుంది. జరిగే సిచ్యువేషన్స్ అయినా సరే ఎవరైనా గొడవ పడుతుంటే కూడా మనం చూసి తట్టుకోలేము. మనం మంచి విషయాలే తీసుకుంటూ జ్ఞానాన్ని, అలాగే మంచినే చూస్తూ మనం ఆజ్ఞా చక్రం ఓపెన్ చేసుకుందాము. మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉందాం. సహస్రార చక్రం, 1000 పెటల్స్ ఆఫ్ లోటస్. ఆత్మ సాక్షాత్కార స్థితి ఈ చక్రం ఓపెన్తో మనకు లభిస్తుంది. ఎన్లైట్మెంట్ అవుతాము. జ్ఞానం ఉంటుంది. అంతే. అసలైన సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో, ఆత్మతో, పూర్ణాత్మతో, మాస్టర్స్తో, ఏంజిల్స్తో సత్యయుగంలోకి ఎంటర్ అయ్యామన్న ఆ స్ఫురణ ఎప్పుడైతే జాగృతి అవుతుందో అదే ఎన్లైట్మెంట్ స్టేట్. అదే పరమానంద స్థితి. పరమానంద స్థితి నుంచి బ్రహ్మానంద స్థితికి వెళ్ళినప్పుడు మనకి సహస్రార చక్రం ఓపెన్ అవుతుంది మాస్టర్స్. మరి మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే జగన్మాత మనలో కుండలిని శక్తి జాగృతి తీసుకొస్తుందో, కుండలిని శక్తి మనలో మూలాధార నుంచి స్వాదిష్టాన అంటే మన నాభి కింద ఉండే చక్రము, నాభి పైన ఉండే చక్రము మణిపూరక, హృదయంలో ఉన్న చక్రము అనాహత, పైభాగంకి విశుద్ధకొచ్చినప్పుడు మన గొంతులో ఆజ్ఞ నుదిటి సహస్రార ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుంది కింది నుంచి పైకి మన కుండలిని శక్తి. ఎప్పుడైతే జగన్మాత కుండలిని శక్తి పైనకి ప్రవహిస్తుందో ఆ అమ్మ మన లోపలికి వచ్చి అన్ని చక్రాల్లో ఆ జాగృతి తీసుకొస్తుందో అదే ఎన్లైట్మెంట్ స్థితి. సహస్రారము ఓపెన్ అయినప్పుడు అంతా నేనే, సర్వం బ్రహ్మం కల్పితం అన్నట్టుగా ఆ బ్రహ్మే నేను, నేనే బ్రహ్మ, నేనే యూనివర్స్, సకల బ్రహ్మాండం అంతా నాలోనే ఉందని బోధపడుతుంది మాస్టర్స్. ఆ సత్యం తెలుస్తుంది. మనం అదే పాత్రలో ఉన్నాము. మన అన్ని శరీరాలు చక్రాలతోనే భూమాత పైన ఎన్లైట్మెంట్ స్థితి అందరికీ వచ్చిన తర్వాత జన్మరాహిత్యం అనేది పొందుతాము. ఇంకా జన్మలు ఉండవు. అది ఈ జన్మలో అయినా జరగచ్చు,
వచ్చే జన్మలోనే జరగచ్చు, కానీ ఈ జన్మలోనే జరగాలని మనం కోరుకుంటున్నాము. 2 more minutes, మాస్టర్స్. ఆ జగన్మాత అనుగ్రహంతో ఈ శ్రావణ మాసంలో మనకి ఆ అమ్మ అనుగ్రహం కలగాలని, మనం అదే పాత్రలో ఉండి మన ఆత్మతో పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉందామని మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్క చక్రంతో, సెల్ఫ్ చెక్తో మనం ముందుకు సాగుదాం మాస్టర్స్. ప్రాణశక్తి మన అన్ని శరీరాల్లోనికి, మన ఆరాలోనికి రిసీవ్ చేసుకున్నందుకు యూనివర్స్కి, అలాగే పంచభూతాలకి, మన గురువు గారికి అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఏంజల్స్కి అందరికీ. మనం రిసీవ్ చేసుకున్న గోల్డెన్ ఎనర్జీస్ని ప్రపంచ శాంతికి, మన లవ్డ్ వన్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా మనం పంచుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు అరచేతులు రబ్ చేసి కళ్ళపైన పెట్టుకొని చక్కని చిరునవ్వుతో మన అరచేతులు చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఎవరైనా మెడిటేషన్ చేసుకొని కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకోవచ్చు వినుకుంటూ. మనం బుక్ రీడింగ్ రేపు చేద్దాం మాస్టర్స్. కొంచెం ఇంకా నా ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనుకున్నాం కదా, అది కంటిన్యూ అయినా చేద్దాము. లేదంటే ఎవరైనా డిస్కషన్ మూడు కొత్త వాళ్ళు వస్తే డిస్కషన్ అయినా చేసుకుందాము. మీకు మెడిటేషన్ ఎలా అనిపించింది అయినా చెప్పొచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారితో కనెక్షన్కి కోసమని ఆ రోజు ఫ్రైడే మెడిటేషన్ ఎక్కువ చేసుకోలేదు కదా మాస్టర్స్, ఈ రోజు కొంచెం కంటిన్యూ చేశాను నేను. నా సిస్టమ్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది ఈరోజు, సో దానికోసమని ఇంకొంచెం మెడిటేషన్ నేను ఎక్స్టెండ్ చేశాను అంతే. దానిలో భాగంగా కొంచెం చక్రాస్ గురించని లోపల నుంచే చెప్పాలని ఎందుకో అనిపించింది. సో ఈ ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పేసి నేను చాలా బాగా చెప్పారండి. మీ పేరేంటి? అద్భుతంగా ఉంది. ఐ ఫీల్ వెరీ మీరు హ్యాపీ. కొత్తగా జాయిన్ అయ్యారా ఇవాళ మేడం? ఇవాళే జాయిన్ అయ్యాను. అంటే ముందు నుంచి గ్రూప్ లో ఉన్నాను కానీ అది ఆ, ఎందుకో ఆన్ అండ్ ఆఫ్ టైం కుదరక మధ్యలో అయిపోయాను. ఓ, మళ్ళీ ఓకే. ఎందుకునో ఇవాళ జాయిన్ అయ్యాను అలా అలర్ట్ చూసి. ఆ, ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరెక్కడ? నేను హైదరాబాద్ అండి. ఓ, ఇండియా. ఓకే ఓకే, ఇండియా నుంచా? ఓ మీరు? నైస్. మేము యుఎస్లో ఉంటాం మాస్టర్, పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్. ఆహా. తెలియదులేండి, యుఎస్ అంటే తెలుసు. ఆ, ఓకే, యుఎస్ నుంచి. చాలా బాగా చెప్పారండి. నేను కొంచెం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కొంచెం నాకు 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంది. అంటే ధ్యానం ఎక్కువ కుదరటం లేదు. ఓ, మళ్ళీ ఇవ్వాలే కుదిరింది నాకు. ఓ నైస్ ఎంత మ్యామ్, అందుకే అద్భుతంగా అంటే కావచ్చు ఇంకా ఈరోజు. ఎండింగ్ అయితే ఒక భూగోళం
భూగోళం మీద అంతా కూడా బ్లూ కలర్ డైమండ్స్ తోటి, అంటే భూగోళం మొత్తం అలా కవర్ అయ్యింది అనమాట లైన్స్ తోటి, అలా కనిపించింది. మీరు ఇంకాసేపు చేస్తే ఇంకా ఏమన్నా కనిపించేదేమో. ఓకే ఓకే, ఓ సూపర్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. నైస్. బాగుండింది. అంటే ఫీల్ వెరీ హ్యాపీ. సత్యయుగంలోకి ఎంటర్ అయినామనడానికి డైమండ్స్ సంబంధించింది రిలేటెడ్ గా మేము బుక్ అది లో కూడా బ్లూ చదువుతున్నాం. కలర్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి అవి కూడా. అది అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఓ అంటే ఇప్పుడు బాల్ ఉందనుకోండి, బాల్ మీద ఇలా లైన్స్ లాగా అన్నమాట. అన్ని దాంతో కవర్ అప్ అయ్యింది. అంటే భూగోళం ఈస్ ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారో, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనో, లేకపోతే మరి అది ఏంటో మరి అలా అది కనిపించింది. యా యా, మాస్టర్స్ అదే పనిలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వచ్చేసింది భూమి. మ్మ్. 2023 నుంచే స్టార్ట్ అయింది. 2032 వరకు కంప్లీట్ అయిపోతుంది. సో మనం చేంజెస్ 2032 నుంచి చూస్తాం అన్నమాట. ఓకే. సత్యయుగంలోకి వచ్చింది మ్మ్. అనడానికి. సో అవును ఇప్పుడు అంటున్నారు కదా. ఆ, యా, మీకు అంటే కరెక్టే. మీరు అన్న థాట్ కూడా, ఆ ప్రొటెక్షన్ కూడా కరెక్టే. ఎందుకంటే చాలా మాస్టర్స్ వచ్చారు ఇప్పుడు, ఓకే. వస్తూ ఉన్నారు ఓకే. కూడా ఇంకా. అండ్ మీరు ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీ వర్జన్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్, అది ఒక్కసారి నాకు చెప్తారా? యా షూర్ మేడం. థర్డ్ డైమెన్షన్ అంటే భూమి అనేది ఆ మనకి రాత్రి పగలు, అట్లాగే కష్టము నష్టము, భార్యాభర్త ఇట్లా రెండుగా విభజించబడి ఉంటుందన్నమాట. బాగుంది. దుఃఖము సంతోషము, అట్లా అంటే కలయిక. ఈ కలయికతో మన ఆత్మ అనేది మనకి మన ఆత్మ ఎదుగుదల కోసమని మనం ఒక బాడీ వేసుకుని, అంటే బాడీలోనికి మన ఆత్మ వస్తుంది. సో వచ్చినప్పుడు మనకు అక్కడ ఎలాగైతే ఈ దేవతలు ఉంటారో రాక్షసులు ఉంటారు కదా మేడం, మన వేదాల్లో ఇతిహాసాల్లో మన పురాణాల్లో సేమ్ అట్లాగే. ఎప్పుడైతే ఆత్మ మనము నేర్చుకోవడానికి వస్తాం కొన్ని లెసన్స్ మన జన్మ పరంపరల్ని బట్టి, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ జన్మ పరంపరలో మనము ఈ టైంలో ఉండాలని వచ్చాము. కానీ 100 సంవత్సరాల క్రితం ఇంకో బాడీతో మనం వచ్చి ఉంటాము. ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 70s 50s. సో దానికంటే ముందు స్వాతంత్రం రాకముందు కూడా మనము ఇంగ్లాండ్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కదా. సో అవును. ఇది భూమి మెల్లిమెల్లిగా అసెండ్ అవుతూ వస్తుంది. అంటే ఆ దుఃఖం అనేది పోతూ మూడు కాలాలు simultaneous గా తిరుగుతూ ఉంటాయి. ఓకే. ద్వాపర యుగం, కలియుగం, సత్యయుగం అలా భూమా ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇంకా అది ప్యారలల్ రియాలిటీ, కంప్లీట్ గ్యాలక్సీస్ అన్ని ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి పైన. సో అట్లాగే భూమి అనేది క్వాలిటీస్. కొన్ని టైమ్ లైన్స్ లో భూమిలో కొంతమంది కర్మ రిలీజ్ చేసుకోవడానికి మనము బాడీ వేసి, అంటే ఈ బాడీలోనికి మన ఆత్మ అనేది ఎంటర్ అవుతుంది. అయితే థర్డ్ డైమెన్షన్ లో అంత దుఃఖమే ఉంటుంది అనమాట ఎక్కువ. ఎందుకంటే దుఃఖం ఎందుకు ఉంటుందంటే కర్మ రిలీజ్ చేసుకోవడానికి మనము ఈ టైం పీరియడ్లో మనం ఇంత 70 ఇయర్స్ అని 80 ఇయర్స్ అని మనము డిజైన్ చేసుకొని మన సోల్ కాంట్రాక్ట్లో సంతకం పెట్టేసి ఇంకా సంచి పట్టుకొని వస్తాం. ఏంటి సంచిత కర్మ. ఆ సంచిత కర్మ మనం తీసుకొని వచ్చినప్పుడు ప్రారబ్ధ కర్మగా, ప్రారబ్ధ ఆమ్, కర్మగా మనం ఏంటంటే ఇక్కడ అనుభవిస్తాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని మూడు ఉంటాయి. సో ఈ సంచిత కర్మ ఎంటర్ అవుతాం, ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆ టైంలో ఆ వైబ్రేషన్ అనేది థర్డ్ డైమెన్షన్ లోకి చీకటి శక్తులతో కూడా సైన్ చేసుకొని వస్తాం. అంటే మన లోపల ఉన్న జ్ఞానం అంతా, మన డిఎన్ఏలో ఆత్మలో ఉన్నదంతా మనకి ఏంటంటే ఎరేజ్ చేసి పంపిస్తారు. 12 స్ట్రాండ్స్ డిఎన్ఏని మనకి 2 స్ట్రాండ్స్ డిఎన్ఏగా ఎరేజ్ చేసేసి నువ్వు ఇంకా మర్చిపోయావని చెప్పేసి మన చిప్పు తీసేసి పక్కన పడేసి మళ్ళీ ఆ పంపించేస్తారనమాట ఎర్త్ పైకి, థర్డ్ ఓకే. డైమెన్షన్ లో. అప్పుడున్న ఓకే. లక్షణాలు ఏంటివి? మనకంతా కొంచెం దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే మరి మనం కర్మ తీసుకొచ్చుకున్నాం కదా, అనుభవించాలి కదా. అంటే చిన్నప్పటి నుంచి మనకు కొన్ని కష్టాలు ఉంటాయి. మెల్లిమెల్లిగా ఎదుగుతున్నా కొద్ది యవ్వనంలోకి వచ్చేసరికి కొన్ని ఉంటాయి. కొంతమందికి అంటే రాసుకొని వస్తాం. కొంతమంది చిన్నప్పుడు ఎరుక లేకుండా ఉన్నప్పుడే నా కష్టాలు పోవాలి, వాళ్ళ జన్మ పరంపరని బట్టి. కొంతమంది యవ్వనంలో పోవాలి, కొంతమంది ఒక 40+ అట్లా మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు పోవాలి. కొన్ని కర్మాస్ తెచ్చుకుంటాం, కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము. తర్వాత కొంతమందికి వృద్ధాప్యంలో కర్మలు తెచ్చుకుంటాం. అట్లా ఒక్కొక్క ఆత్మ డిసైడ్ అయి వస్తుంది. సో ఆ ఆత్మ డిసైడ్ అయి వచ్చినప్పుడు అది 3D డైమెన్షన్ అంటారనమాట. ఆ టైం పీరియడ్లో మొత్తం దుఃఖమే, కర్మ రిలీజ్ చేసుకోవడానికే వస్తూ ఉంటాం. అయితే ఇది 3D డైమెన్షన్ అని అనుకుంటే దుఃఖమే ఎక్కువ ఉంటుంది.
అంటే మనకి ఇంకా దాంట్లో కూరుకుపోతాం. ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నాకు అసలుకి జీవితం పైన విరక్తి పుడుతుంది, అసలు ఇలాంటి టైంలో నేను ఎందుకు పుట్టాను అన్న క్వశ్చన్స్ అన్నీ 3Dలో ఉంటాయి. ఉమ్, ఆ వైబ్రేషన్తో ఉంటాం, మనం దుఃఖంతో ఉంటాం 3Dలో ఉన్నప్పుడు. ఉమ్, యాక్చువల్గా అయితే సహజ స్థితి భూమిది అదే. కానీ ఒక్కొక్క కాలం దాటినప్పుడు, ఇప్పుడు కలియుగంలో ఉన్నప్పుడు మొత్తం అదే ఉంటుంది. అంటే ఉమ్, చాలా సోల్స్ కాంట్రాక్ట్ చేసుకొని కర్మ మనము ఎప్పుడైతే మనము రాసుకొని వస్తామో, ఆ, ఎప్పుడైతే ఆ లెసన్స్ మనం తీసుకొచ్చుకుంటామో, కర్మ రిలీజ్ చేసుకోవడానికి ఆ సంచి తీసుకొచ్చుకుంటామో, కరెక్ట్గా త్రీ త్రీ డైమెన్షన్లో ఉంటుంది. అంటే మేబీ 40 years వరకు సపోజ్ అలా ఉన్నాం అనుకోండి, 40+ ఉమ్, వరకు మనకి చీకటి దారి ఉంటుంది తప్ప వెలుగు అనేది ఉండదు. ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం కానీ కొద్ది కాలమే. కానీ డీప్ రూటెడ్గా మనకి ఏమనిపిస్తుంది, అసలు నాకు అసలు బాగా అనిపించట్లేదు, నా లైఫ్ ఎందుకో సరి లేదు అని మనకు అనిపిస్తుంది. అది 3D. ఎప్పుడైతే ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే హయ్యర్ వైబ్రేషన్స్ అన్నమాట. మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక గురువు పరిచయం అవుతాడు, ఉమ్, ఒక మంచి ఆత్మలు పరిచయం అవుతారు. ఆత్మలంటే మన ఫ్రెండ్స్ లాగానో ఏదో రకంగా గురువుల రూపకంగానో. అట్లా ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్స్లో మనందరికీ మన ఆత్మ స్నేహితులు అన్నమాట. సో అట్లా ఉమ్, పరిచయం అవుతారు. అంటే కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగంలోకి భూమి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో అందరూ రారు మళ్ళీ. ఆత్మ పరంపరలో మనం ఎక్కడైతే మనం రాసుకొని వచ్చామో, మన లెసన్స్ ఎక్కడి నుంచి అయితే మనం ఎన్లైట్మెంట్ స్థితికి, మన ఆత్మ సాక్షాత్కార స్థితికి మనం భక్తి మార్గంలోకి వచ్చి దాని తర్వాత ధ్యాన మార్గంలోకి ఎంటర్ అవుతామో, అప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చినట్టు. అక్కడ దుఃఖం అనేది ఉండదు. అంటే మన మన చుట్టూ దుఃఖం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మనకు ఒకలాంటి ఉమ్, పీస్ ఉంటుంది మనం ధ్యానం చేసిన కొద్దీ. మన వైబ్రేషన్స్ హై అవుతూ ఉంటాయి, మనకన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఈ దుఃఖానికి కారణం ఏంటి, నేనే కదా. ఉమ్, మా ఇద్దరి మధ్యలో గొడవలకు కారణం ఏంటి, ఎవరో ఒకళ్ళం పట్టుకొని ఉంటాం. పట్టు విడుపులు అనేటివి సహజంగానే ఉంటాయి. ఒక రోజు గొడవ పడతాం, ఇంకో రోజు మంచిగా ఉంటాం. అంటే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇది కాదు లైఫ్, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన లోపల న్యూ ఎనర్జీ అనేది షిఫ్ట్ మనం తీసుకొస్తుంది అనమాట. సో ఆ న్యూ న్యూ ఎనర్జీ ఎప్పుడైతే మనం షిఫ్ట్ తీసుకొచ్చుకుంటామో, అప్పుడు మనకంతా కొంచెము క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఉమ్. అంటే ఇప్పుడు ఈ 5D అనేది ఇది ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటారా? ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఇది ఎవ్రీబడి. చూడండి, నేను చదువుతాను, నా దగ్గర ఒక చిన్నది ఉంది. దీని డిస్కషన్ కోసమే మీరు నన్ను అడిగినట్టున్నారు అనిపించింది. ద ఫిఫ్త్ డైమెన్షన్ ఈజ్ నాట్ ఎ ప్లేస్. ఇదొక ఇదొక ప్రదేశం కాదు, ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ. అంటే ఓకే. ఇదొక వైబ్రేషన్తో కూడుకున్న ఒక ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక రేడియో ఆన్ చేస్తాము, మనకి 93.5 అంటే తెలుగు సాంగ్స్ వస్తాయి, 95.2 అనుకోండి మనకి హిందీ సాంగ్స్ వస్తాయి, అట్లా ఇంగ్లీష్ సాంగ్స్ వస్తాయి. మనం దేనికైతే ట్యూన్ చేస్తున్నామో, మనం ఎట్లయితే రిసీవ్ చేసుకుంటున్నామో తెలుగు సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్, అట్లా మన వైబ్రేషన్స్ ఇప్పుడు మీ లవ్ ఎనర్జీస్తో కూడుకొని మీ హృదయం అంతా కరుణతో నిండి, మీరు అర్షడ్ వర్గాలన్నిటికీ లోబడి లేకుండా ఒక మంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ వైబ్రేషన్స్తో ఉన్నారనుకోండి, మీ ఫ్రీక్వెన్సీ అనేది సపోజ్ 100 హెర్ట్జ్ అనుకుందాం. ఉమ్, ఆ ఆ తలం అన్నమాట, అది ఫిఫ్త్ డైమెన్షన్. అదొక ప్రదేశం కాదు, అదొక అదొక ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నాడు అనమాట. ఆ ఒక హెడ్జ్లో కొలుస్తారు అంటే అదొక కా ఆ, అదొకటి కొలత అన్నమాట. జస్ట్ ఇట్లా మన టేప్తో ఎంతైతే కొలుస్తామో, ఇప్పుడు మన 10 feet ఎట్లా కొలుస్తామో సేమ్ అట్లా అదే. ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. అన్- యూ అంటే డోంట్ జస్ట్ రీచ్ లైక్ ఇట్. టెంపరేచర్ డిగ్రీస్ లో కొలుస్తారు. సేమ్ అట్లా, డిస్టెన్స్ అయితే సేమ్ అట్లా. మీకు ఇది కూడా ఫ్రీక్వెన్సీస్ మెజరింగ్ ది హెర్ట్స్ లో కొలుస్తారు. అంతే అండి. పవర్. యూ డోంట్ రీచ్ ఇట్ విత్ ఎ స్పేస్ షిప్, యూ ఎంటర్ విత్ యువర్ హార్ట్. మీరు దాన్ని ఒక స్పేస్ షిప్తో, అంటే ఒక అంతరిక్ష నౌకతో మనం ఆ, అర్థం చేసుకోవద్దంట. మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన హృదయంతో దానిలోకి ప్రవేశించాలంట. ఒక స్పేస్ లైక్ షిప్ తో మనం దానికి కాన్షియస్నెస్ ట్రావెల్ అనేది చేయలేము. పాయింట్. మన హార్ట్ లో ఏవైతే మన హార్ట్ చక్ర మనం ఓపెన్ చేసుకొని, అంతా నేనే, సకల బ్రహ్మాండం అంతా నా ఆత్మనే నిండి ఉంది, నాలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ నుంచి వచ్చిన నేను ఒక ఆత్మని, అంశాత్మని అని ఎప్పుడైతే మనం ఆ అలైన్మెంట్ తో ఉంటామో, ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నట్టట. ఇట్ బిగిన్స్ వెన్ సపరేషన్ డిజాల్వ్స్. అంటే మనలో ఉన్న ఆ విభజన కరిగిపోయినప్పుడు అది ప్రారంభం అవుతూ ఉంటుందంట. ఓకే. అండ్ యు రిమెంబర్ ఆల్ ఈజ్ కనెక్టెడ్. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతటితో మన అనుసంధానించబడి ఉంటుందట మన ఆత్మ. మనుషులతోనూ, జంతువులతోనూ, ప్రకృతితోనూ, పంచభూతాలతోనూ, అన్నిటితో కూడా మన అలయంలో ఉన్నప్పుడు
మనకు ఆ ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్తో కనెక్ట్ అయినప్పుడు మన ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నట్టని మనం చెక్ చేసుకోవాలంట. అండ్ యు రిమెంబర్ ఆల్ ఈస్ కనెక్టెడ్, అంత కనెక్ట్ అయి ఉంది. ఇట్స్ వేర్ టైం బెండ్స్. ఇది సమయంతోటి, మనకి సమయంతో సంబంధం ఉండదన్నమాట. థాట్ బికమ్స్ క్రియేషన్ అండ్ లవ్ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ రియాలిటీ. మనకేమంటున్నాడు, మన ఆలోచన సృష్టిగా మారిపోతుంది. అంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటాం కదా, క్రియేషన్ అనేది చాలా ప్రేమగా జరుగుతుందంట. అంత ఒక మంచి అనుభూతి, ఒక వాస్తవికత. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని అనుకుంటామంట. అగో అలా ఉంటుందంట. సో మళ్ళీ ఇట్ ఈస్ వేర్ టైమ్ బెండ్స్, థాట్ బికమ్స్ క్రియేషన్ అండ్ లవ్ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ రియాలిటీ. యూ డోంట్ ఫోర్స్ యువర్ వే ఇన్ టు 5D. యూ అలైన్ విత్ ఇట్ త్రూ ప్రజెన్స్, త్రూ జాయ్, త్రూ లవ్, త్రూ గ్రాటిట్యూడ్, త్రూ సరెండర్. యూ డోంట్ ఎస్కేప్ ద వరల్డ్, యూ సీ త్రూ ఇట్. ద ఫిఫ్త్ డైమెన్షన్ ఈజ్ నాట్ అబోవ్ యూ, ఇట్స్ విత్ ఇన్ యూ అండ్ ఇట్స్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. రిమెంబర్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ లైట్. అంటే 5Dలోనికి మనల్ని బలవంతంగా ఏమి ప్రవేశం మనం చేయమన్నమాట. మనం ఈ వైబ్రేషన్స్తో ఉన్నప్పుడు, ఈ దీన్ని ఎప్పుడైతే మనం ఆ లవ్ని, అంతా నేనే అన్న కాన్సెప్ట్తో మనం ఎప్పుడైతే మన మన డైలీ లైఫ్ అట్లా, మన లైఫ్ స్టైల్ అట్లా మనం మార్చుకుంటామో, మన ఉనికి ద్వారా, మన ఆనందం ద్వారా, మన ప్రేమ ద్వారా, మన కృతజ్ఞత ద్వారా, మనం లొంగిపోవడం ద్వారా, అంటే ఏంటి, సరెండర్నెస్తో ఎప్పుడైతే శరణాగతితో ఉంటామో అప్పుడు మన ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం ఉన్నట్టు అనమాట. మీరు ఎల్లప్పుడూ, అంటే మనం ఎప్పుడు చాలా రిలాక్స్గా మన వైబ్రేషన్స్తో హైగా ఉంటాం అన్నమాట. ఇది ఫిఫ్త్ డైమెన్షన్ మేడం. థర్డ్ డైమెన్షన్లో అంటే దీనికి ఆపోజిట్. మనలో ఆనందం ఉండదు, మనలో ఆలోచన ఉంటుంది. మనం ఎప్పుడు లోయర్ ఎస్. వైబ్రేషన్స్తో ఉంటాము, మనం ఎప్పుడు ఏడుపుతోటే ఉంటాము, దుఃఖంతోనే అంటే ఉంటాము. ఎట్లా అంటే మేడం నాకేం అర్థమవుతుందంటే ఇదంతా మీరు చదివింది కంటెంట్ చాలా బాగుంది. అది ఈ బుక్ మరి. ఉమ్, అయితే ఇప్పుడు మనము మనం ధ్యానం ద్వారా దీని ద్వారా there's a ఛాన్స్ లైక్ మేబీ వీఆర్ ఆల్రెడీ ఇన్ దట్ పాత్ ఆఫ్ రీచింగ్ దట్ అటైనింగ్ దట్ 5D స్టేజ్. ఉహు. అయితే మనం ఎప్పుడైతే అది అటైన్ చేస్తామో ఇవన్నీ మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఈ పాజిటివ్నెస్ ఇదంతా అదే ఇండికేషన్ దట్ వీ హావ్ అటైన్ దట్ 5D అని. ఆ, కానీ పాజిటివ్నెస్ ఇస్ దేర్, మన చుట్టుపక్కల వాళ్ళు 3Dలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గరే. ఉంటారు ఉంటారు. అంటే ఉమ్, విల్ బి లివింగ్ విత్ ది సేమ్ పీపుల్. ఉమ్, అవును, సేమ్ 3D పీపుల్తో వాళ్ళు ఉంటాము. కూడా ఉంటారు, ఆ 5D వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు. కానీ మన వైబ్రేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ వైబ్రేషన్ డిఫరెన్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా కొంతమంది ఎన్లైట్మెంట్ స్థితికి వచ్చిన వాళ్ళల్లో కూడా, అంటే వాళ్ళు మన పాత్రలోకి రావాలనుకుంటే కూడా వాళ్ళు రావచ్చు. అందుకే మన సపోర్ట్తో. అందుకనే మనకి పత్రి సార్ అదే కదా, చాలా మందిని అవేకం ఎగ్జాక్ట్లీ. చేయండి మేడం, పత్రిక చాలా మందిలో. పత్రిక ఆ, ద్వారా మనం ఎంటర్ అయ్యాం కదా, అలానే ఉమ్, ఇప్పుడు మన దగ్గర వేరే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆ, చేంజ్ అవుతారు. ఆ, ఇఫ్ నాట్ టుడే, సమ్ అదర్ డే. ఆ, అంతే మేడం. సేమ్ అలాగే మనం ఎప్పుడైతే వాళ్ళని, అందుకనే అందరికి ధ్యానం నేర్పండి. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ స్థితి, వాళ్ళ ఉనికిని వాళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైతే మనం వాళ్ళకి ధ్యానం పరిచయం చేస్తాం, వాళ్ళు ఒక ఆలోచన, ఒక చిన్న సీడ్ మనం వేస్తాం అనమాట. ఆ టైంలో వాళ్ళు స్టిల్ 3Dలో ఉన్నా కూడా, వాళ్ళకి ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో ఇక నేను ఏమీ లేదు అన్న టైంలో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ ఆత్మ అనేది వాళ్ళకి పరిచయం చేస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది ఆ టైంలో, నువ్వు విన్నావా, వినలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు కనుక్కో, నువ్వు ధ్యానం నేర్చుకో, నువ్వు ఆ పాత్లోకి వెళ్ళు అనేది, ఆ స్ఫురణ అనేది వాళ్ళకి కలుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ఎంటర్ అవుతారు. అట్లా అది కూడా వాళ్ళకి టైం లైన్ ఉంటుంది. అది కూడా వాళ్ళ మళ్ళీ కర్మ రిలీజ్, క్లెన్సింగ్ ప్రాసెస్ జరగడానికి అదంతా బ్యాక్ ఎండ్లో చాలా ఉంటుంది. గత జన్మ తాలూకు వాసనలు అన్ని వాళ్ళు కరెక్ట్గా పోవడానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ తీసుకొచ్చుకున్నప్పుడు. అందుకనే మేడం అందరూ రారు, ఎందుకంటే 10 మందిలో ఒక్కరికే ఆస్ఫురణ ఉంటుంది. నేను మారాలి, నేను న్యూ ఎనర్జీ తోటి నేను ఫిఫ్త్ డైమెన్షన్లోకి రావాలి, నేను సత్యయుగంలోకి నేను ఎంటర్ అవ్వాలి అనేసి. ఒకటే ఒక ఆత్మ, అంతా ఇంకా అన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. ఆ టైంకి వాళ్ళు రావాలంటే చూడండి, మనం ఒక్కసారి ధ్యానంలోకి రాకముందు మన లోపల ఎలా ఉంటుంది, ధ్యానంలోకి వచ్చాక నిజంగా ఎంత డేర్ సోల్స్గా మనము శబాష్ చెప్పుకుంటామో చూడండి. తెలుసుకోవాలి అయ్యాం, కానీ కొన్ని డౌట్స్ కూడా ఉంటున్నది. అది ఇప్పుడు ఒక 3-4 డేస్ బ్యాక్ మాట్లాడొచ్చండి? యా. హలో. ఆ, చెప్పండి మేడం, వచ్చా. పర్లేదు. ఒక 2 మినిట్స్ ఒక చెప్పండి. 3-4 డేస్ బ్యాక్ అన్నమాట, నేను ఇలాగా ధ్యానం చేసుకుని ఇలా కొంచెం లై డౌన్ అయ్యానన్నమాట. ఇంకా కొంచెం ఆ ధ్యానం దీంట్లోనే ఉన్నాను, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, కొంచెం హెల్త్ ఇలా సరిగ్గా లేని టైంలో అన్నమాట.
అయితే ఐ సా ఏ వుమన్, తను ప్రేమగా మంచిగానే వచ్చింది. వచ్చి నేను ఐమ్ ట్రైయింగ్ టు గెట్ అప్ అనమాట. తను నన్ను హోల్డ్ చేస్తోంది. తను నా చెస్ట్ దగ్గర నుంచి ఒకటేదో షీట్ తీసింది. అది ఒక రాగి షీటో, ఇనుప షీట్, ఇత్తడి షీట్ లాంటిదన్నమాట. ఒక మ్మ్. రేకు ఇలా తీసింది. ఏంటా ఇలా తీస్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఐఎమ్ అనేబుల్ టు స్టాప్ దట్ ఆల్సో. అసలు నా ఎనర్జీ ఏం సరిపోవటం లేదు. తర్వాత మ్మ్. నన్ను దగ్గర తీసుకుని నా వీపులోంచి కూడా ఒక షీట్ అలానే తీసింది. కొంచెం పెద్దదన్నమాట, వీపులోంచి తీసింది రెక్టాంగిల్ షేప్ లో. అది తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సిన్స్ దెన్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఈస్ దట్, నాకు అది దానికి ఆన్సర్ దొరకట్లేదు, అర్థం కాలేదు. మీరు మెడిటేషన్లో క్వశ్చన్ చేసుకోవాలి. ఎలాగైతే మీకు తెలియకుండానే మీకు అది వచ్చిందని అనుకుంటున్నారు, కానీ మీ ఆత్మకు తెలుసు ఒక ప్రాసెస్ ఓకే. జరిగింది. ఒక ప్రాసెస్ జరిగినప్పుడు ఏంటంటే మనం డీకోడ్ చేసుకోవాలి. అది మనలోంచి వచ్చింది అని అంటే మన ఆత్మ చెప్తుంది అంటేనే ఆత్మనే అడగాలి. ఓకే. ఐ విల్ ఆస్క్. ఎందుకంటే ఎవరి దగ్గర ప్రతి ఒక్క గురువు దగ్గర ఆన్సర్ ఉంటుంది, కానీ మనం నాలుగు రకాలుగా చెప్పొచ్చు. కానీ ఆత్మకి అవును, ఆ కరెక్టే. లోపల యాక్చువల్లీ జ్ఞానం ఉంటుంది. ఏంటనేది. ఆ Yes. ఆత్మకి ఆ లోపల జ్ఞానం ఉంటుంది. మెడిటేషన్లో కూర్చొని మాస్టర్ నాకు ఏదైతే మేబీ నా లోపల ఏమన్నా క్లెన్జింగ్ ప్రాసెస్ జరిగిందా, మేబీ లేదంటే మీరేమన్నా ఆ సత్యయుగానికి సంబంధించిన ఎనర్జీ నా లోపలికి తీసుకొచ్చినప్పుడు ఏమైనా క్లెన్జింగ్ ప్రాసెస్లో నాలో ఉన్న వేటినైనా తీసేశారా, నాకైతే Hmm. ఏదో క్లియర్ చేసిండ్రని అనిపిస్తుంది. కాబట్టి మీరు అడిగితే మీకు మేబీ ఒక 2 3 రోజులు మీరు ఆ థాట్తో లాస్ట్ పడుకునేటప్పుడు, ఎప్పుడైతే మీరు పడుకునేటప్పుడు కానీ లేదంటే మార్నింగ్ మెడిటేషన్లో కానీ మీరు క్వశ్చన్ చేసుకుంటారో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఓపెన్ అవుతుంటుంది అనమాట. మన ఓకే. సహస్రారంలో కొన్ని పెటల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎట్లాగైతే ఆమ్, ఈ సన్ఫ్లవర్ ది సన్ రాగానే ఓపెన్ అవుతుంది, సన్ అవును. ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు క్లోజ్ అవుతుందో, సేమ్ అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న అది వెంటనే Hmm. క్లోజ్ అయిపోతుంది. కాన్షియస్ మైండ్లోకి వచ్చేసరికి మళ్ళీ మన 3D లైఫ్ లైన్లో ఉంటాం, అన్ని ఆలోచనలు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ ఎప్పుడవుతుందంటే నైట్ పడుకుంటప్పుడు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు. సో ఆ టైంలో మీరు క్వశ్చన్ చేసుకొని ఒక 2 3 డేస్ అబ్జర్వ్ చేయండి. మీకు వచ్చే డ్రీమ్స్ని కానీ విజన్స్ని కానీ అన్నిటిని అబ్జర్వ్ చేయండి. మీకు ఆన్సర్ వస్తుందండి తప్పకుండా. ఐ విల్. ఎక్కడో దట్ ఈస్ ది ఓన్లీ. బయట వెతుకుంటాం, లోపల అంతరంగంలోకి వెళ్ళి మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆత్మ వీడియో రూపకంగానో లేకపోతే ఇట్లనే ఏదన్నా మన మెడిటేషన్లో మెడిటేషన్లో కానీ లేదంటే ఒకరి ద్వారా కానీ ఏదో యా, రకంగా యా, ఆన్సర్ ఇస్తుంది మనకి. యా, దే విల్ టెల్ మీ. ఎస్. యా. అయిను, నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా జరిగాయి. ఆ, నేను ఇదే ఇదే అది ఐ డూ దట్ యాక్చువల్లీ. యా, మీరు సాధన చేసుకుంటూ అడగండి, క్వశ్చన్ అడగండి, ఖచ్చితంగా వస్తుంది మీకు ఆన్సర్. థ్యాంక్ యూ అండి, బాగుంది మీ ఎక్స్పీరియన్స్. యా, కంటిన్యూ చేయండి మంచిగా. సాధన పెంచుకోండి కొంచెం. ఒక్కొక్కసారి హెల్త్ అటెట్ అయినప్పుడు కొంచెం సాధన అటెట్ అవుతుంది, దట్స్ ఓకే. మీరు చేసుకుంటూ ఉండండి. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. ఇద్దరు కనిపిస్తున్నారండి, సాయి శ్రీ, రమ్యశ్రీ, భారతి గారని. వాళ్ళు హాయ్ ఇప్పుడే ఫ్రెండ్. మాట్లాడారు. నేను కూడా కొత్తగానే జాయిన్ అయ్యాను. ఇవాళ జాయిన్ అయ్యాను. యాక్చువల్గా బుక్ రీడింగ్ అని లింక్ వచ్చింది. సో యా. నాకు ఒక డౌట్ ఉండింది. మీరు లాస్ట్ లో ఆ, మన ఎనర్జీస్ అందరికి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయాలి అన్నారు కదా. ఆ, సో నేను విన్నది ఏమంటే, ఆ, ఎవరికి ఎవరికైనా ఎనర్జీస్ పంపిస్తే మనం లో అవుతాము అనేది విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఆ, కాదండి. అంటే ఒక ఇప్పుడు మన ఎనర్జీతో ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, అందరూ మెడిటేషన్ చేయరు. సపోజ్ ఇప్పుడు నా కేసే తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తాను, మిగతా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అయితే ప్రతి గురువుని ప్రతి మాస్టర్ని సీనియర్ మాస్టర్స్ని మనం అడిగినప్పుడు ఏమనే వాళ్ళంటే, మేడం మీ ఎనర్జీయే వాళ్ళని మార్చేస్తుంది. అంటే మనం వైబ్రేట్ ఓకే. అయిపోతాము, అర్షట్ వర్గాల నుంచి మనం బయటపడతాము. బయటపడి న్యూ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చే ప్రాణశక్తి, అందరం మనం పడుకున్నాక మళ్ళీ మనము మార్నింగ్ లేచినప్పుడు ఆ విశ్వశక్తి అందరిలో ఉంటుంది. కానీ నార్మల్ పీపుల్, నాన్ మెడిటేటర్స్కి 1%ఏ మనం తీసుకోగలుగుతాము. కానీ మెడిటేటర్స్కి మనకు 3% మనం తీసుకుంటాము. అయితే మన దగ్గర ఓకే. ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, మనం ఒక్క రూపాయి సాయం చేస్తే పంచితే పెంచబడుతుంది, మనకి యూనివర్స్ అవును. ఎక్కువ అవును. ఇస్తుంది అన్న కాన్సెప్ట్ ఎలాగైతే వర్కౌట్ అవుతుందో, మన ఎనర్జీస్ మనకి ఇస్తూ ఎస్. ఉంటే మనం ఈ రోజు 3% అనుకుంటాము. మనం సాధన చేసుకుంటే ఒక 1 ఇయర్ సాధన చేసుకున్నాక అంత రెట్టింపు 6% తీసుకుంటూ ఉంటాము. అదంతా ఓకే. స్టోర్ అయిన ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే మన హార్ట్ చక్రాలో ఉంటుంది.
మన ఓకే. హార్ట్లో అనంతమైన ప్రేమ, అనంతమైన ఎనర్జీ ఉంటుంది. మనం రిసీవ్ చేసుకుంటే మన లోపల ఉన్న ఎనర్జీ ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి మెడిటేషన్ చేసిన తర్వాత బాడీ బ్లాస్ట్ అయిపోతుంది ఏమన్నంత ఎనర్జీ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. మనం మన ఎస్ సీనియర్ మ్యామ్. మాస్టర్ అడిగినప్పుడు వాళ్ళు గ్రౌండింగ్ చేసుకోండి, లేదంటే భూమాతకి ఇచ్చేయండి, లేదంటే అవును. ప్రపంచ శాంతికి అవును. ఇచ్చేసేయండి అని చెప్తారు. ఎస్. అలాగే మనలో ఈ 8 బిలియన్ ఆఫ్ పీపుల్లో మనకి కొంతమంది మాత్రమే మన సోల్తో కనెక్షన్ అయి ఉంటారు, మన బాడీస్తో, మన మైండ్తో మనకి ఫ్రెండ్షిప్ అయి ఉంటారు. సో మనం ఎస్ అంతా మ్యామ్. ఇవ్వలేము. మన ఇంట్లో అవును. అన్నం మిగిలినా సరే రేపు బెగ్గర ఎవరైనా వస్తే మనం కొంచెం షేర్ చేసుకుంటాం. అవును. ఇదేంటంటే ఒక అపోహ మాత్రమే మేడం. మన ఎనర్జీ డిప్లికేట్ అవుతుంది, మన ఎనర్జీ తగ్గుతుంది ఓకే. అనేది ఒక అపోహ మాత్రమే. యాహ్! మన యాక్చువల్‌గా ఎనర్జీ ఏంటంటే నేనేం అడిగానంటే లాస్ట్ టైము వేరే వాళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేసేటప్పుడు ఇంట్లో అందరూ బావుండాలి, పేరెంట్స్ హెల్త్ బావుండాలి అలా అడుగుతాం గదా! అలా "మ్మ్, అడగకూడదు. ఐ మీన్ ఈవెన్ ఇప్పుడు కూడా మెడిటేషన్‌లో కూడా అలా అడగకూడదు. వాళ్ళ కర్మానుసారం అలా నడుస్తుంటది. వాళ్ళకి మళ్ళీ మనం ఇప్పుడు ఏమైనా చేసినా కూడా అది అబ్జెక్ట్ చేసినట్టు వాళ్ళు పూర్తిగా వెళ్ళలేరు. వాళ్ళ కర్మానుసారం మనం ఆపేసినట్టు ఉంటుంది అని చెప్పారు. అందుకని నాకు డౌట్ వచ్చింది. ఆహాహా, ఓకే ఓకే ఓకే. యా, మనం జడ్జి చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు, ఇలాంటివి జడ్జి పదాలు కాదు మామ, ఇప్పుడు చెప్తారు. హెల్త్ బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కి ఆ, హెల్త్ బాగుండాలి అలా కూడా అనుకోకూడదంట. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు అవి అనుభవించాలి అంటారు. అది ఎంతవరకు అది కరెక్ట్? యా, అది అనుభవిస్తారు. ఆ అనుభవించే ప్రాసెస్లో మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనం తీసుకున్న ఎనర్జీని మనం కొంతవరకు షేర్ చేసుకోవచ్చండి. అంత మనము ఓకే. షేర్ చేసుకోమన్నమాట. అందుకనే కదా ఇప్పుడు మనము ఒక ప్లేస్లో మన మెడిటేషన్స్ ఎందుకు చేయమంటారు అంటే అక్కడ ఉన్న ఎనర్జీని మనము మన పాజిటివ్ ఎనర్జీస్ తోటి అవన్నీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్యూరిఫై క్లీన్స్ చేయడానికి. చేస్తాయి. క్లీన్స్ చేస్తాయి ఓకే. అన్నమాట. ఇప్పుడు మనకు అందుకనే పిరమిడ్స్ ఎందుకు కడతారంటే పిరమిడ్ శక్తి అనేది అక్కడ ప్రవహించినప్పుడు అక్కడ మెడిటేటర్స్ ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో అక్కడ క్లెన్స్ అవుతుంది. అలాగే వాళ్ళలో ఓకే. ఉన్న పాత భావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, వాళ్ళ భావోద్వేగాలకి మనము మన ఎనర్జీస్ని పంపించడం ద్వారా వాళ్ళ లోపల ఒక మార్పు అనేది వస్తుంది. మార్పు రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అరే నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్న పరిచయం వాళ్ళలో కలుగుతుంది. ఎస్ మ్యామ్. అందుకనే ప్రతిసారి ఏం చెప్తారు, ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చెప్పమంటారు కానీ వాళ్ళని ఫోర్స్ చేయొద్దంటారు. దాని బదులు మనం ఏం ఓకే. చేస్తామంటే మన లవ్ ఎనర్జీస్ని, మన బ్లెస్సింగ్స్ని మనం ఇస్తూ ఉండాలి వాళ్ళకి. మన శక్తిని ఓకే. కొంతమంది పంచుకోవాలి. పంచుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆత్మలో జాగృతి ఏమవుతుందంటే బిఫోర్ మెడిటేషన్ మన ఆత్మ మనకి పరిచయం అవ్వదు. లోపల మనం అన్ని చక్రాల్లో బ్లాకేజ్ చేస్తాం మనం ఆత్మని. అంటే మనం డోర్ క్లోజ్ చేస్తాం. మన ఆత్మ ఎస్ ఎక్కడ మ్యామ్. ఉంటుంది, మన హృదయ చక్రంలో మంచిగా ఒక గర్భగుడిలో ఉంటుంది. ఎస్. గర్భగుడిలో ఉన్నప్పుడు అది కళ్ళు తెరిచి ఉండదు, నిద్రావస్థ స్థితిలో ఉంటుంది. ఆ కుండలిని శక్తి రూపంలో మన ఆత్మ ఓకే. అనేది పడుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఒక ఎస్. మెడిటేటరు మనకి ఎనర్జీ పంపిస్తూ ఉంటారు, సపోజ్ మన పక్కింటి ఆంటీ ఎవరో ఒక మెడిటేషన్ చేస్తూ ఉంది, తను తెలియకుండానే మనకి ఎనర్జీ పంపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చెప్పాం, మనం ఏదో రకంగా మన కష్టాలు చెప్పుకున్నాము, మన ఏ హెల్త్ బాగాలేదని చెప్పుకున్నాము, ఓకే. ఎప్పుడు తనకు చెప్పినట్టు గుర్తుంది. ఓకే, తను అనుకుంటుంది అరే సంజీతకి కొంచెము బాగాలేదు, ఏదో రకంగా తను పాపం అనుభవిస్తుంది కాబట్టి మనకు కొంచెం పంపిద్దాం అని తను పంపిస్తుంది. ఎనర్జీ ఎనర్జీ పనిచేస్తుంది. వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ ఓకే. నాట్ మైండ్, వీఆర్ ఎనర్జీ బాడీస్ అని అనుకున్నప్పుడు ఆ ఆంటీ ఎనర్జీ వచ్చేసి నా ఎనర్జీ బాడీతో టచ్ అవుతుంది. అంటే ఆంటీ నాకు కొంచెం ఛార్జింగ్ చేస్తుంది నన్ను. ఛార్జింగ్ చేసినప్పుడు నాకు తెలియకుండా నేను ఆత్మ మెల్లిమెల్లిగా రిసీవ్ చేసుకుంటుంది నా ఆత్మ ఎనర్జీని. ఎస్. హాయిగా మెల్లిమెల్లిగా వేకప్ చేస్తుంది అనమాట. లేస్తుంది, లేచి నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మ లేచి సంజీత నువ్వు వేకప్, నువ్వు మెడిటేషన్లోకి రావాల్సిన టైం వచ్చేసింది, నువ్వు వెళ్ళు 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 అని లోపల నుంచి నాకు చెప్తూ ఉంటుంది. అనుకోకుండా ఆంటీ ఓకే. దగ్గరికి ఇలా ఆంటీ నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు, నేను మెడిటేషన్ నేర్చుకుంటానంటే నన్ను కూర్చోబెడుతుంది, నాకు మెడిటేషన్ నేర్పించేస్తుంది. ఇంక అంతే, నా లైఫ్ టర్న్ అయిపోతుంది. ఇది ఎగ్జామ్, ఓకే. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఎస్. చెప్తున్నాను. నేను అలా ఎస్ రాలేదు, మ్యామ్. నేను వేరే విధంగా వచ్చాను కానీ అది అది మాత్రం చాలా నేను బాగా చెప్పారు. యా అంతే మన థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి. నాది లాస్ట్ ఫ్రైడే రోజు నేను నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్న వీడియో ఉంటుంది. అది నేను గ్రూప్లో షేర్ ఓకే. చేస్తాను, మీరు జస్ట్ చూస్తే అందరికీ కూడా కొంచెం ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం మాస్టర్స్. యా, ఎస్ ఇంకెవరైనా మ్యామ్. కొత్త వాళ్ళు మాట్లాడతారా? సాయిశ్రీ గారు మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారండి? హైదరాబాద్ మ్యామ్. అంటే మనీ గ్రూప్ కదా జాక్స్ గ్రూప్ మాట్లాడేది. లో ఉన్నారా మీరు? కాదు కాదు, బుక్ రీడింగ్, స్పిరిచువల్ బుక్ రీడింగ్ ఉంది కదా. ఓకే ఓకే, శ్రీదేవి గారు. మనీ మ్యామే కదా మాట్లాడేది. నేను మనీనే అవునవును, అండి. శ్రీదేవి. అవునవును. ఆ గ్రూప్ లో షేర్ చేశారు కదా ఈ లింక్, దాని నుంచి జాయిన్ అయ్యాను. అవును అవును, స్పిరిచువల్ బుక్ రీడింగ్ అని శ్రీదేవి గారి గ్రూప్ లో పెట్టాను. అవునవును. ఎస్ మ్యామ్. దాంట్లో ఓకే, ఉన్నాను. హైదరాబాద్ నుంచా మీరు కూడా అయితే? ఓకే అండి. హైదరాబాద్ నుంచి మ్యామ్.
నైస్ అండి. హ్యాపీ టు థ్యాంక్ యూ. సీ. యా, హ్యాపీ ఇవాళ టు సీ. చాలా బాగుంది. మెడిటేషన్ కూడా చేస్తుంటే ఏదో హార్ట్ దగ్గర బరువుగా అనిపించింది. ఏంటనే తెలియలేదు కానీ బట్ భలే కనెక్ట్ అయింది అనిపించింది. యా చాలా యా. బాగుంది మీ ఎనర్జీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా, అక్కడే. హాయ్ ఫ్రెండ్స్. మ్, నేను రమణమ్మ గారు. రమణం. అవును, అవునండి. నమస్తే హాయ్. మాస్టర్. నమస్తే, నమస్తే. ఈరోజు కొత్తగా వింటున్నాను, మీ వాయిస్ బాగుంది. వాయిస్ థ్యాంక్ యూ బాగుంది. అండి. మణిగారు అందరితో ఆ, అంటే ఇక్కడుండి న్యూ జెర్సీ వెళ్ళడం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మేరీల్యాండ్ లో ఉన్నా. ఓ, ఓకే ఓకే. మీరు మెడిటేషన్ సమిట్ జాయిన్ అయ్యారా మేడం, న్యూజెర్సీకి వెళ్ళినప్పుడు మొన్న? అక్కడికి లేదండి, లేదు. వెళ్ళలేదా ఇక్కడ 26 న్యూయార్క్ న్యూయార్క్ దానికంటే ముందే వచ్చేసామండి ఓ, ఇక్కడికి. అవునా? వచ్చి ఓకే వేరే ఓకే. ప్లేస్కి వెళ్ళాను. ఓకే ఓకే, మీరు దానికోసం వెళ్ళారేమో అనుకున్నాను. ఓకే లేదు, లేదు, లేదు. ఓకే. నైస్ నైస్. యా. హాయ్ చెప్దామని చేశాను అంతే. అవునా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, జాయిన్ అవ్వండి టైం ఉన్నప్పుడు అట్లా చక్కగా. ఉండండి. యా, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా? భారతి గారు, మీరు ఎక్కడి నుంచి అండి? సాయిశ్రీ గారంట. రమ్యశ్రీ గారు కూడా ఇవాళే కొత్తగా రమ్- జాయిన్ అయ్యారండి. ఓ, రమ్యశ్రీ గారు కూడా హలో. ఎక్కడి నుంచి? నేను మాట్లాడాను ఆల్రెడీ. సాయిశ్రీ, ఆ, ఓ యా యా, సారీ. హైదరాబాద్ నుంచి. రమ్యశ్రీ గారు ఎక్కడి నుంచి? మేడం నా చిలకలూరుపేట మేడం. ఆ, ఓకే ఓకే. స్పిరిచువల్ బుక్ రీడింగ్ లో ఉన్నాను. మెడిటేషన్ ఎవ్రీవేర్ వెర్జీనియా గ్రూప్ లో ఉన్నాను మేడం. ఓ, ఈ ఓకే. మధ్య కొంచెం మిస్ అయ్యాను కొన్ని మంత్స్ నుంచి. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నైస్ అండి. వెల్కమ్ వెల్కమ్. యా యా, అందరూ రావాల్సిందే చక్కగా. ఇదే మన అండి డెస్టినేషన్. యా, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. బాగుందండి ఇవాళ. థ్యాంక్ యూ మేడం. ఇంకా అండి, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు? హలో అండి, థ్యాంక్ యూ సంజు. చాలా బాగుంది. రోజు బాగుంటది, ఈ రోజు చాలా బాగుంది. థ్యాంక్ యూ జనబాయ్ గారు. ఆ, ఈ వీడియో కొంచెం షేర్ చేస్తారండి, ఈ రోజుది కూడా. రికార్డ్ తప్పకుండా. చేస్తున్నామంటే చేస్తాము. తప్పకుండా ఓకే అండి. అండి, ఓకే. యా, చక్రాస్ కి సంబంధించింది కొంచెం ఎందుకో ఆ, చెప్పాలనిపించింది. బాగుంది. ఈ రోజు ఎందుకో అమ్మవారితో కనెక్ట్ అయినట్టు అనిపించింది మార్నింగ్. సో మనకు ఆ కుండలిని ఉమ్, శక్తి, ఆ జగన్మాత బ్లెస్సింగ్స్, శ్రావణ మాసం కదా. ఒకలాంటి అవును. మంచి ఫిజికల్ గా పూజ చేయకపోయినా మనం మెడిటేషన్ త్రూ పూజ చేసినట్టు అనిపించింది నాకు ఎందుకో ఈ రోజు. నాకు కూడా బాగా అనిపించినాయి వైబ్రేషన్స్. రోజు మీరు ఇలా మెడిటేషన్ చేయిస్తారా ఇలా 6:30కి? యాక్చువల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేయిస్తాను. కానీ ఈ రోజు నా ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం వచ్చి షట్ డౌన్ అయింది, అసలు ఓపెన్ అవ్వలేదు. సో అందుకని ఏంటంటే కొంచెము ఒక 2 మినిట్స్ లేట్గా జాయిన్ అయ్యాను. ఇంకా అనిపించింది ఎందుకో. నాకోసమేనండి ఇదంతా జరిగింది. ఆ, నిజంగా అవును. అందరు కొత్త వాళ్ళు. దేవుడు నాకోసమే ఉన్నట్టుంది. యా యా, ఎప్పుడు ఇంతసేపు ఈ హాఫ్ 1 అవర్ చేయించలేదు. మాక్సిమం ఒక ఎస్ 15 మ్యామ్, 20 ఈ మినిట్స్ డౌట్స్ క్లియర్ అయ్యేవి కావు మేబీ నాకు కూడా. సో మేబీ మా కోసమే అలా జరిగిందేమో. అవును, థ్యాంక్ నిజంగా యూ. అవును అవును, అది కూడా కరెక్ట్. అంటే ఫస్ట్ టైం ఇలా కనెక్ట్ అవ్వడం అనేది మెడిటేషన్ తో కనెక్ట్ అవుతేనే ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటుంది. యా, అవునవును. నాకు గుర్తుందండి చంద్రకళ గారు, మీరే అప్పుడు రామాయణము సీతాయనం ఆ, చదివేటప్పుడు యా. అప్పుడు అడిగేవాళ్ళు మీరే మెడిటేషన్ చేపిస్తే మధ్యలో మీరు బాగుంటుందండి అని. క్లాస్ మానేశారు కదండి, అది తీసుకోలేదు కదా. లేదండి, కంటిన్యూ చేసాము. మేము సీతాయనం అయిపోయింది, తర్వాత రామకృష్ణ పరమహంస బుక్ అయిపోయింది, తర్వాత శారదామాత బుక్ అయిపోయింది. ఆ, చాలా ఓకే. రుక్మిణి ఆయన అని చాలా చాలా అయినాయి. బుక్స్ అయిపోయినాయి. ఆ, తర్వాత ఇప్పుడు సద్గురు బుక్స్ చదువుతున్నాము. ఓహో. కానీ ఇవాళ ఒకరోజు మాత్రం క్రోధం అని ఒక బుక్ ఉంది, అది పెండింగ్ ఉంది. లాస్ట్ అని ఇవాళ ఆ, సద్గురు బుక్ చదివే మేడం ఇవాళ అవైలబుల్ లేరు. అందుకని ఆ ఓకే. క్రోధం ఆ, కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ 10:30కి. మన్ యా, మణిగారు, ఒకటి క్వశ్చన్ అండి. యోగ వాసిష్టం బుక్ పీడిఎఫ్ గానీ ఉందా అండి? ఉందండి, ఉంది, చాలా ఉన్నాయి వెర్షన్స్. అవునా? ఆ, ఇస్తాను. ఒకసారి, ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అది బుక్ రీడింగ్ చేయాలని కొంచెం ఇదే మనము మైండ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ దాంట్లో బాగా చెప్పారంట. మనం ఎన్నిటికైనా సరే కొంచెం ఒక్కొక్కసారి మనకు అటు ఇటుగా అవుతుంది కదా. ఉమ్, దాంట్లో ఆన్సర్స్ చాలా ఉన్నాయంట మణి గారు. అది ఒకసారి నేను ఇదివరకు ఒకసారి ఎప్పుడో ఆ, వీడియోస్ చూసినట్టున్నాను. శ్రీ విద్య ఉమ్,
ఆ, ప్రకాశానంద గారి వారివి. ఉమ్, కానీ ఎందుకో ఈ మధ్య కొంచెం కనెక్షన్ అనేది ఏర్పడింది. ఒకసారి నాకు పంపించండి, నేను దాన్ని బట్టి పంపిస్తాను. చూస్తాను. మీరు యా. కంటిన్యూ చేయండి, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా మీ ఎక్స్పీరియన్సెస్. ఆ, ఆ, సంచిత గారు ఇందాక ఒక ఆ. పుస్తకంలోంచి కొంచెం రీడింగ్ చదివారు కదా, ఆ బుక్ పేరేంటో కొంచెం గ్రూప్ లో పెట్టండి తర్వాత. ఇది యాక్చువల్గా అయితే ఒక చిన్న ఫ్లయర్ అన్నమాట. దాంట్లో ఫిఫ్త్ డైమెన్షన్ కి సంబంధించింది. నేను అది మన ఈ ఫ్లయర్ దీంట్లో పోస్ట్ చేస్తాను. చిన్న మెసేజ్, జస్ట్ ఒక చిన్న పారా. దానికి ఓకే, సంబంధించి నేను మ్, మన గ్రూప్ లో పెడతాను పంపించండి. దాన్ని. యా, మన yes. గ్రూప్ లో పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. మీ ఎక్స్పీరియన్సెస్ నిన్న నేను విన్నానండి, అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. ఎమ్మటే నేను మీకు ఫోన్ చేశాను నిన్న అది అవును, వినగానే. అవును. ఆ తర్వాత యా. మీరు వీడియోస్ పెట్టారు, మొత్తం చూసానండి. ఆ ఆ, వీడియోస్ మొత్తం చూసాను. నిజంగా ఒక పరమహంసని మళ్ళీ మనము ఈ మన కాలంలో మనం చూడటం అంటే అది గ్రేట్ అనిపించింది. ఆ. ఆ ఆ ఎనర్జీస్ కి నేను కూడా కనెక్ట్ అయినట్టు అనిపించిందండి. యా, ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్దామని నేను ఒక 2 minutes తీసుకుంటాను. ఆయన గురించి చెప్తాను, అంటే తెలియని తెలియని వాళ్ళకి. షూర్ అండి, మీకు ఏమనిపిస్తే చెప్పండి, ఇంకా హాఫ్ అన్ అవర్ మీదే టైం. యా. నెక్స్ట్ అయితే సెషన్ కూడా నేను తీసుకుంటాను కాబట్టి మీకు ఎక్స్టెండ్ అయినా ఎక్స్టెండ్ చేసుకోండి, పర్వాలేదు. మాది ఆ బుక్ కొంచెమే ఉంది వేరేది. ఓ, మీరు ఓ, ఎంతసేపు అయినా చెప్పొచ్చు ఇవాళ, మీ ఇష్టం. అయ్యయ్యో పర్వాలేదు, మిగతా వాళ్ళందరికీ టైం ఉంటే మనం కంటిన్యూ చేద్దాము. యా, యాక్చువల్లీ ఆయన అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది నా ఎక్స్పీరియన్స్. ఆ గురువు గారితో కొంచెం మళ్ళీ ఒకసారి, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 2 minutes చెప్పేసి దాని తర్వాత ఆయన గురించి చెప్తాను. అయితే మహావతర్ బాబాజీకి కనెక్ట్ అయ్యానని నాకు ఎందుకో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, నేను 2021 సెప్టెంబర్ 13th నేను మెడిటేషన్లోకి వచ్చిన డే అనమాట. నేను యూట్యూబ్లో చూశాను. నేను యాక్చువల్గా బాగా సిక్ అయ్యాను. అదంతా మీరు ఫ్రైడే చెప్పాను యాక్చువల్గా. అదొక్కసారి మీరు జస్ట్ ఆ వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తాను, మీరు చూడండి మాస్టర్స్, అది వినండి. వింటే అసలు నేను ఎలా వచ్చాను, నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను, బిఫోర్ మెడిటేషన్ కూడా నాకు అసలు భక్తి మార్గంలో నేను ఎలా ఉన్నాను, నా ఆత్మ ఎలా అసలు దీంట్లోనికి వచ్చిందో అని చెప్పేసి కొంచెం అందరికీ అర్థమవుతుంది. దాని తర్వాత ఈ కంటిన్యూషన్ అనమాట ఇది. అయితే దాంట్లో పరమహంస ఎప్పుడైతే ఫస్ట్ నుంచి పత్రి సార్ అనే ఈ పిఎస్ఎస్ మూమెంట్కి ఈయన ఉన్నారు, ఈయన్నే గురువు అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకున్నానో, సేమ్ ఫస్ట్ డే ఆ 13th రోజు నేను యూట్యూబ్లో స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూసిన తర్వాత విఎంసి సీమా మేడం గారి వీడియోలో, హిమబిందు గారు అని ఇండియాలో ఉంటారు, వైజాగ్ అనుకుంటా, ఆ మేడం ఫోన్ నంబర్ తీసుకొని నేను అలా మెడిటేషన్లోకి రావడం జరిగింది. ఆ మేడం ఒక 2-3 days నన్ను గైడ్ చేశారు. ఇట్లా ఒక సంకల్పం పెట్టుకొని మీ హెల్త్ ఇష్యూస్ గురించి ఒక 41 days గట్టిగా మీరు మెడిటేషన్ చేయండి, అది రిజాల్వ్ అయితేనే మీరు నవ్వండి. నేను ఏదైనా ప్రాక్టికల్గా, నాకు కొంచెం లాజికల్ మైండ్ ఎక్కువ కాబట్టి ప్రాక్టికల్గా నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నేను అనుభవం ద్వారా నేను మారనమాట. అంత మొండి సోల్ లాగా అనమాట నేను. సో నాకు తగ్గట్టే అలాంటి ఎక్స్పీరియన్స్ రావడం అనేది, దాంట్లోంచి నేను బయటపడడం అనేది, సాధన చేయడం అనేది జరిగింది. అయితే మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయినట్టుగా సెకండ్ డే అనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే ఫస్ట్ డే ఆ రోజు మెడిటేషన్ చేసుకున్నాక పత్రి సార్ పరిచయం అయ్యారు, శాకాహారిగా అదే రోజు మారడం జరిగింది. సెకండ్ డే రోజు నాకు మహావతార్ బాబాజీ డీప్ కనెక్షన్గా, ఆయన చూడగానే ఏదో ఒకలాంటి వెలుగులాగా నాకు ఎందుకో కనిపించింది. ఈయనతో ఎన్నో జన్మలు నేను ట్రావెల్ చేసినట్టు నాకు అనిపించింది. అనుకోకుండా ఆయనతో కనెక్షన్ అనేది, నాకు తెలియకుండానే ఆయన పాడ్కాస్ట్లు అనేది అదే ఎవరెవరైతే తీసారో వాళ్ళని చూడడము, యూట్యూబ్ వీడియోస్ చూడడము, అలాగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వడము, అసలు ఆయన గురించి తెలుసుకోవడము, ఆయన నాగరాజ్ అని. మహావతార్ బాబాజీ సాక్షాత్తు మహాశివుడిలోని మెడలో ఉండే పాము వాసుకి, ఆ పాము నేము, ఆ వాసుకియే మహావతార్ బాబాజీగా ఉద్భవించారన్నమాట. ఆ ఎనర్జీ ఎందుకంటే లోక కళ్యాణార్థము, ఇంతమందిని ఎన్లైట్ చేయడానికి, ఇంతమంది గురువుల్ని తయారు చేయడానికి, ఇంతమంది శిష్యుల్ని తయారు చేయడానికి ఆయన పూనుకున్నారనమాట. ఇది సాక్షాత్తు శివుడు ఆయనకి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. భూమిపైన నువ్వు నాగరాజుగా ఉద్భవించి దాని తర్వాత నువ్వు మహావతార్ బాబాజీగా ఎలా అవుతావు అని చెప్పేసి, ఇదంతా నాకు తెలుసుకున్నప్పుడు ఏదో ఇన్కార్నేషన్లో ఆయనతో పాటు నేను ఉన్నానా అని, నాకెందుకు ఏదో జన్మలో ఆయనతో నేను ఉన్నానని అనిపించింది. అయితే నాకు అలా అనిపించినప్పుడు మెల్లిమెల్లిగా ఆయనది రీసెర్చ్ చేస్తుంటే పరమహంస యోగానంద గారని, నాకు పరమహంస విశ్వానంద గారు ఒక యోగి ఆత్మకథ చదివాను. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఆ, నేను అయ్యి ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఒక యోగి ఆత్మకథ బుక్లో నిజంగా ఇంతమంది గురువులను ఈ పరమహంస యోగానంద గారు కలిసారా, ఇది నిజంగా సాధ్యమా, అంత సీన్ లేదు, మనకైతే అసలే సీన్ లేదు అనుకున్నాను. నిజంగా మీరు నమ్మరు, రవిశంకర్ గారిని
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారిని, సద్గురు గారిని టెన్నెసీలో కలిశాను. రవిశంకర్ గారు పిట్స్బర్గ్ వచ్చినప్పుడు కలిశాను. జ్యోతిర్మయ్య అమ్మ సంకీర్తనలు, అన్నమయ్యాచారి సంకీర్తనలు తిరుపతిలో తను చేస్తారంటారు అనమాట. తను రౌద్రం చెప్తారు, తను భగవద్గీత చెప్తారు. ఆ మేడంని ఫిజికల్గా కలవడం జరిగింది. ఇంకా పరమహంస విశ్వానంద గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఇన్కార్నేషన్ ఈ జన్మలో మహావతార్ బాబాజీకి సంబంధించిన గురు పరంపరలో వాళ్ళ గురువులందరి శిష్యులలో ఆ సమూహంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు పరమహంస విశ్వానంద. తర్వాత మళ్ళీ చిన్నజీయర్ స్వామిని కలవడం జరిగింది. అట్లా ఒక్కొక్కరు ఇంకా గురువులని కలిశాను. అంటే చాలా సీనియర్ మాస్టర్స్, నిజంగా నాకు అందరూ గురువులతో సమానమే అనమాట. వాళ్ళందరినీ కలిశాను అనమాట. కలవడం వల్ల నాకు పరమహంస విశ్వానంద గారిది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాస్టర్. ఎందుకంటే ఆయనతో కలవడం అనేది నాకు అనుకోకుండా మా వారికి కొంచెం జాబ్ ఇష్యూ వచ్చి ఆయన నన్ను తీసుకెళ్ళనని చెప్పి మొండి పట్టు కూర్చున్నారు. సద్గురు అంటే ఓకే, పెద్ద గురువు కాబట్టి కల్పించాను, తీసుకెళ్ళాను. రవిశంకర్ అంటే ఓకే, పిట్స్బర్గ్లోనే వచ్చారు కాబట్టి ఓకే అనేసి అన్నారు. కానీ ఈయనను కలిసినప్పుడు నాకెందుకో ఆ ఎక్స్పీరియన్స్ నేను నమ్మాలని చెప్పి వచ్చిందో ఏమో తెలీదు. కానీ నేను అనుకున్న ఒకటే ఒక క్వశ్చన్ చేసుకున్నాను. పరమహంస విశ్వనంద గారు, మిమ్మల్ని నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను, మీ గురించి నేను తెలుసుకుంటున్నాను. మీ గురించి తన గురించి తెలియాలంటే ఒక 1 minute చెప్తాను. ఆయన మారిషస్లో పుట్టారు. 5 years అయినప్పుడు ఒక చెట్టు కింద ఆ మాస్టరు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మనకి పీనట్స్ లాంటి పల్లి లాంటివి ఏవో చిన్న గింజలు ఆ చెట్టు నుంచి పడినప్పుడు ఆయన అనుకోకుండా పీనట్స్ అనుకొని తినడం జరిగింది. నోట్లోకి వేసుకొని తిన్న వెంటనే ఆయనకి నురగలు కక్కుకుంటూ ఆయన బాడీ అంతా షేక్ అవుతూ ఫిట్స్ లాగా వచ్చేసింది అనమాట. ఆయనకి వచ్చేసి పడిపోయారు. పడిపోయిన వెంటనే ఆ కిడ్స్ అందరు తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొని వస్తే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు 24/7 ఆయన్ని ఆ, అబ్జర్వేషన్లో పెట్టారు. అంటే మా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, ఈయనకు చాలా పాయిజన్ అనేది బాడీ అంతా ఎక్కేసింది, సో మేము చెప్పలేము, ఇంకొక 12 గంటలు గడిస్తే అనేసి వాళ్ళంతా గ్లూకోజ్ పెట్టడం అలాంటిదంతా జరిగింది. కరెక్ట్గా midnight 4 o'clock అట్లా, అదే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా డోర్ ఆటోమేటిక్గా విండో ఓపెన్ అయిందంట. విండో ఓపెన్ అవ్వడంతో ఒక వెలుగు ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత మహావతార్ బాబాజీ ఒక చిన్న, ఒక యుక్త వయసు, ఒక 18 years ఆఫ్ ఒక వ్యక్తిగా వచ్చాడు. తన రియల్ రూపంతో రాలేదు. ఒక 18 ఏళ్ల వయసు గల అబ్బాయిలాగా వచ్చాడు. ఆయన కూడా నిండుగా 21 ఏళ్ల వయసు అంత ఆ బాబు అంత ఏజ్ లాగా ఉంటారనమాట మహావతార్ బాబాజీ గారు. కానీ 18 years old లాగా వచ్చారు. వచ్చేసి ఆ వెలుగుని ప్రసాదించి, నీ కోసం ఎన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసి ఆయనతో మాట్లాడడం జరిగింది. నాకేమైంది అని ఈయన అడిగారనమాట. అడిగితే, నీకు ఆత్మ సాక్షాత్కార స్థితి వచ్చినప్పుడు నీకు సంబంధించిన కర్మలన్నింటినీ రిలీజ్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి నువ్వు ఆ పీనట్స్ తిన్నావు అనేసి తనలోంచి ఒక వెలుగుని ప్రసాదించి తనలో ఉన్న ఆ ఆ పాయిజన్ని అమృతంగా మార్చేసి ఆయన బాడీలో అన్ని శరీరాల్లోనికి దాన్ని రిసీవ్ చేసుకునేలాగా ఆయనకు పంపిస్తారు. వెంటనే లేచి, అసలు పడుకునున్న వ్యక్తి వెంటనే లేచి, నర్సు కూడా నిద్రపోతోంది, ఆ, ఇంకా వెంటనే లేచి ఆ విండో దగ్గరకు వచ్చి, మీరు ఎవరు అంటే, నేను నీకు మామ అని జస్ట్ అట్లే చెప్పారనమాట. ఎందుకంటే బిలీవ్ చేయరు అనేసి. సో ₹1 ఇచ్చారంట. ఆ రూపాయి ఇస్తే ఈయనకేంటి, అప్పుడు ఆ రూపాయి ఇవ్వడం వల్ల చాలా మంచిగా చాక్లెట్లు కొనుక్కోవచ్చు, బిల్లులు ఏవైనా కొనుక్కోవచ్చు అని అనుకున్నారంట. ఆ రూపాయి ఇచ్చిన తర్వాత, నేను ఎవ్రీ మంత్కి అట్లా వస్తాను, నువ్వు సాధన చేసుకో అని చెప్పేసి క్రియాయోగ చెవిలో చెప్పారంట. చిన్నగా సాధన మొదలు పెట్టుకుంటున్న కొద్దీ మిరాకిల్స్ చూసారంట. అసలు దాంట్లో భాగంగా సాయిబాబా మెల్లిగా, తిను 17 years old అవుతారు. ఆ చిన్నగా ఆయన ప్రాపంచికంగా సాధన చేసుకుంటూ మెల్లిమెల్లిగా పరమహంస విశ్వానంద గారు ఎవ్రీ మంత్ రావడం, ఎవ్రీ ఇయర్ రావడం, అట్లా వచ్చేసేసి తనకు ఏదో ఒకటి సాధన చేయించడం అలా చేసేవాళ్ళంట. అలా చిన్న చిన్నగా మహావతార్ బాబాజీ దర్శనం అవుతూ ఉంది. కరెక్ట్గా 17 years old వచ్చాక వాళ్ళ అమ్మ బాగా సిక్ అవుతారనమాట. పరమహంస విశ్వానంద గారి వాళ్ళ అమ్మ మారిషస్లో ఒక చిన్న గుడిసెలో, ఒక చిన్న ఇంటిలో సిక్ అయినప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరూ దీనికి అగెన్స్ట్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన పూజలు కూడా చేసుకొని ఇచ్చేవారు కాదనమాట. ఆయన ఏం చేశారంటే, ఆ చిన్న ఇంటిలో తెలియకుండా ఒక చిన్న వాల్ దగ్గర ఒక చిన్నగా
కొద్ది రోజులు ఒక 2 3 రోజులు పనిచేసి చిన్న వాల్ని గట్టిగా మేకులతో కొట్టేసేసి అక్కడ ఒక వుడ్ది ఫ్రేమ్ పెట్టుకొని అక్కడ బాబా ఫోటో పెట్టుకొని మళ్ళీ దాన్ని టెంపరీగా మూసేసేవాళ్ళు అనమాట. ఇంకొక ఫోటో, జస్ట్ తన ఫోటో దానికి వేలాడిచ్చానమాట. అంటే వెనకాల బాబాతో రోజు నైట్ కనెక్ట్ ఉండి ఆయన కళ్ళల్లోకి చూసుకుంటూ ఒక సాధన చేసుకునేవారనమాట. ఆ శక్తిపాతంలాగా తీసుకునే వాళ్ళ ఎనర్జీని బాబా ఫోటో చూసుకుంటూ. సో ఇది వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. కానీ ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అమ్మ చూస్తుంది. ఏంటి నాన్నకు తెలిస్తే బాగోదు, ఇది నువ్వు ఇలా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పేసరికి, అమ్మ నీకు హెల్త్ బాగాలేదమ్మా, నువ్వు కూడా దండం పెట్టుకో, నీ హెల్త్ ఇష్యూ పోతుంది అనేసరికి వాళ్ళ అమ్మ కూడా పడుకునే ముందు ఒక 2 నిమిషాలు వచ్చి బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆ శక్తిని తీసుకొని పడుకుంటున్నా కొద్దీ వితిన్ 15 డేస్లో వాళ్ళమ్మ పూర్తిగా హీల్ అయిపోతుంది. మోకాళ్ళతో నడవలేంది, తనకి హై డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. 15 డేస్లో మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళమ్మ నమ్మడం అనేది జరుగుతుంది. ఇంకా అట్లా ఒక 1 ఇయర్ గడుస్తుంది. 18 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళమ్మ పూజల్లో బాగా అదే బాగా నిమగ్నం అయిపోతూ ఉంటుంటే వాళ్ళ డాడీ కూడా చూడడం, వాళ్ళ డాడీ కూడా వాళ్ళమ్మ హీల్ అవ్వడం అనేది యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ ముగ్గురు పూజ చేసుకుంటుంటే అనుకోకుండా ఒకరోజు బాబా ఫోటో నుంచి విభూది రాలడం అనేది బాగా జరుగుతుందన్నమాట. ఒకరోజు ప్రకృతిలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు పరమహంస విశ్వానంద. వాళ్ళమ్మ వెంటనే నాన్న ఇట్లా జరిగిందని చెప్పి తీసుకురావడము. వాళ్ళు ప్రకృతిలో ఎంత అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడక నడుస్తూ 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 ఉన్న కొద్దీ ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంటికి రిసీవ్ చేసుకునేసరికి వాళ్ళ ఇంటిలో ఆ రూమ్ మొత్తం విభూతితో నిండిపోతుంది. ఇంకా వచ్చి ఈయనకి చాలా కోపం వస్తుంది. నేను ఇన్ని వరకు లోపల ఆ విండోలో అట్లా పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పీపుల్ అందరికి తెలిసిపోతుంది. నన్నంతా ఒక పిచ్చివాడిలాగా చేస్తారు. నేను ఇంకా సాధన కంప్లీట్గా నేనే సాధన చేసుకోలేదు. నేను వీళ్ళకి ఏం చెప్పాలి అన్న థాట్ వచ్చి వెంటనే బాబాజీని పిలుస్తాడు. పిలిచాక బాబాజీ ఆ రోజు నైట్ సేమ్ 4 o'clock అట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి అందరికీ తెలియాల్సిన టైం వచ్చింది కాబట్టే బాబా విభూది అలా పడింది. కొంచెం నువ్వు కోపాలని అర్షడ్ వర్గాన్ని నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకొని ఆలోచించి సాధనలో అడిగితే నీకు ఆన్సర్ వచ్చేది, నన్ను పిలిచావు అనేసి బాబా చెప్పేసి వెళ్తారు. అప్పుడు యాక్సెప్ట్ చేసి బాబా క్షమాపణలు చెప్పుకొని బాబా ఇంకా చాలు విభూది అని చెప్పి చెప్తారు. అదే టైంలో అందరికీ మషూజీ స్ప్రెడ్ అవుతుంది. చూడండి అసలు ఎలా యూనివర్స్ క్రియేట్ చేస్తుంది, ఆ బ్రహ్మాండం అనేది క్రియేట్ చేస్తుంది. మషూచి వచ్చి ప్లేగు వ్యాధి వచ్చి అందరూ కొందరు బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, కొందరు ఇలా చేసుకుంటుంటారు, అలా చేసుకుంటుంటారు. అందరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఈయన ఏం చేస్తాడు, ఈయన దగ్గరకు వచ్చి ఈ విభూది నోట్లో పెట్టేసేసి ఆ బొట్టు పెట్టేసేసి అందరికీ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అంటే చూడండి బాబాజీ ఎలా చెప్పాడు, కరెక్ట్ టైంలో విభూది ఎందుకు పడుతుంది అని అంటే లోక కళ్యాణార్థం కోసం. సో వాళ్ళందరూ విభూతి బొట్టు పైన పెట్టుకొని నోట్లో వేసేసి ఈ విశ్వానంద గారు వాళ్ళందరికి ఇచ్చేసరికి అప్పటి నుంచి ఈయన ఇంకంతే, ఈయన ఒక మహాబాబా, ఒక అవతారము అనేసేసి బాబాకి సాక్షాత్తు ఇంకొక జన్మ తీసుకున్న మన సాయిబాబానే అనేసి వాళ్ళందరూ నమ్మడం అనేది జరుగుతుంది. ఇంకప్పటి నుంచి ఆయన చిన్న చిన్నగా 21 ఇయర్స్కి ఆయన సన్యాసిగా మారిపోవడము, ఇలా ప్రచారాలు స్టార్ట్ చేయడం, జర్మన్లో కొన్ని ఆశ్రమాలు కట్టడము, అట్లా యుఎస్లో ఇట్లా అలా అట్లా 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 అలా మొత్తం అనేది ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. అయితే ఆయనకి అనుకోకుండా విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారమైన ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి, ఈ 3 అవతారాలు ఉంటాయి మళ్ళీ ఈ విష్ణుమూర్తి గారి ఇన్కార్నేషన్లో. ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న అవతారంలో ఎక్కువగా వైబ్రేషన్తో ఉన్నది ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి అవతారాలంట. అయితే ఇదంతా కట్ చేస్తే నేను లైఫ్ది ఇంకా ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా ఆశ్రమాలు కట్టడము, చాలా మందిని ఎన్లైట్ చేయడము, చాలా మందిని హీలింగ్ చేసుకోవడము, అట్లా ఆయన జస్ట్ ఒక్క ఆత్మని పరిచయం చేస్తాడు. నీలో ఉన్న ఆత్మని పరిచయం చేయడము, కళ్ళల్లోకి చూసి ఆయన ఆత్మని చూస్తాడనమాట. సో అలా చూసినప్పుడు మళ్ళీ ఎల్మిరాలో అంటే ఈ టెంపుల్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ కట్టండి, కోవిడ్ తర్వాత టెంపుల్ కట్టించు 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 అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నాడంట. ఉగ్ర నరసింహస్వామి కల్లోకి కనపడి డ్రీమ్లోకి వచ్చి. అయితే ఫ్లోరిడాలో ప్లేస్ చూశాడు, కాలిఫోర్నియాలో ప్లేస్ చూశాడు, ఇంకెక్కడెక్కడనో ప్లేస్ చూశాడు. కానీ తూర్పు దిశగా ఆయనకి ఈ ప్లేస్ అనేది డ్రీమ్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ న్యూయార్క్ స్టేట్లో ఎల్మిరా అనే ప్లేస్లో కనిపించినప్పుడు ఆయనకి ఆ డ్రీమ్లో వచ్చినప్పుడు ఆ నేమ్ కూడా ఎల్మిరా, ELMIRA అని ఇట్లా లెటర్స్ కూడా కనిపించాయంట. సో వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళేసేసి
అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు ఏ ప్లేస్లో కట్టాలనుకుంటున్నప్పుడు ఒక చర్చ్ కనిపించిందట. ఆ చర్చ్ని వాళ్ళు సేల్లో పెడుతున్నారు. ఆ ప్లేస్లో కట్టు, అక్కడ జీసస్ క్రైస్ట్కి సంబంధించిన ఎనర్జీస్ చాలా ఉన్నాయి, నేను ఆ ప్లేస్లో వచ్చి ఉంటాను, నువ్వు వాళ్ళతో మాట్లాడనుకున్నప్పుడు అక్కడ ఒక అమెరికన్తో మాట్లాడినప్పుడు నిజంగానే మేము చర్చ్ అమ్మేస్తున్నాము అనేసి. అయితే దాని చుట్టూ 5 దిక్కుల 5 సరస్సులు ఉన్నాయన్నమాట, లేక్స్ ఉన్నాయి. చూడండి, ప్రకృతి మాతకు సంబంధించిన ఎనర్జీస్ అనేటివి కూడా ఒక గాడు శక్తి రావడానికి అక్కడ టెంపుల్లోకి ఆ పూర్ణాహుతి రావడానికి అని చెప్పేసి 5 ప్లేస్లలో చుట్టూ నీళ్లున్నాయి. ఆ 5 ప్లేస్లలో కూడా ఇప్పుడు మనకి ఉగ్రనరసింహస్వామి ఆ, హిరణ్యకశిపుని చంపినప్పుడు ఆ, మనం గీరెలు గీరుతాడు కదా ఆయన హృదయం పైన, సేమ్ అలాగే ఈ టెంపుల్ కట్టే ప్లేస్ చుట్టూ అలా గీరెలు కనిపించాయంట. అక్కడ నాకు ఆ ఫోటో కూడా ఆ జర్మన్ శాస్త్రి గారు చూపించారనమాట. నాకు ఆ ఫోటో కూడా అక్కడ నేను వెళ్ళినప్పుడు చూపించారు. ఇలా వచ్చింది దీని ఇంకా బయట ఉన్న ఈ రహస్యం ఇది అని చెప్పి చూపించారు. సో అలా రావడము, అలా టెంపుల్ నిర్మాణం అనేది జరగడము మెల్లిమెల్లిగా ఇప్పుడు జరుగుతుంది. 3 ఇయర్స్ అవుతుంది అనమాట అది. సో ఎవ్రీ ఇయర్ ఆ స్వామీజీ రావడము, అక్కడ సత్సంగం పెట్టడము, ఇలా జరిగింది మాస్టర్స్. అయితే నాకు తెలియదు ఇదంతా స్టోరీ, నాకు అసలు ఏమీ తెలీదు ఆయన గురించి. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఫాలో చేసినప్పుడు ఆయన చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక చిన్న మాటలు చెప్తుంటే నాకు అబ్బాయి ఎంత బాగుంది ఈయన మాటలు, ఈయన ఎవరు అని చెప్పేసి ఫాలో అయినప్పుడు నాకు ఆయన ఒక టెంపుల్ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మా వారికి చెప్పడము, నేను వెళ్దామన్నాడు. నువ్వు మళ్ళీ ఇదొకటి ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు అన్నప్పుడు, సరే నీకు జాబ్లో కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, మనం వెళ్దాం అని చెప్పేసి నేను గట్టిగా అన్నప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళని చెప్పారు. ఇంకా నేను నైట్ డ్రీమ్లో, సారీ నేను నైట్ మెడిటేషన్లో అనుకున్నాను అనమాట, స్వామీజీ నిజంగా మీ గురించి ఏమీ తెలియదు, ఏదో మీరు నాకెందుకో కనెక్టింగ్ అని అనిపిస్తున్నారు, మీ మహావతార్ బాబాజీ గురు పరంపరలో ఉన్న ఇప్పుడు స్వామి అని అదొకటే ఒక విషయం నాకు తెలుసు అంతే. మీరు చెప్పే సత్సంగాల్లో మెసేజెస్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నిజంగా మీరు నా కల్లోకి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తే నేను మా వారిని కన్విన్స్ చేస్తాను. నేను ఏదైనా ప్రాక్టికల్గా నాకు ఎగ్జాంపుల్స్ నేను బిలీవ్ చేస్తేనే మా వారికి నేను అది చెప్తే కనుక నన్ను తీసుకొస్తారని చెప్పినప్పుడు, నేను ఏ డ్రెస్లో, ఆలివ్ గ్రీన్లో నేను ఏ డ్రెస్లో ఆయన్ని కనెక్ట్ అవుదామని అనుకుంటున్నానో చూద్దామని, ఆ, అదే ఏ డ్రెస్లో ఆయన దర్శనం ఇస్తారో ఆ డ్రెస్లో నా కల్లోకి రావడము, ఒక గురూజీ నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళడము, ఈ గురుజీతో దర్శనము. ఆయన నాకు ఒకటే మాట ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఎన్నో గత జన్మ సంస్కారాలు చాలా నీ క్లియర్ చేసుకున్నావు, ఇంకా కొన్ని ఉన్నాయి, పోతాయి. ఇంకొక జన్మ అది నీ ఇష్ట ప్రకారం వస్తే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. అది కూడా లోక కళ్యాణార్థం కోసమే వస్తావు నువ్వు. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నా దర్శనం తీసుకో, ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి దర్శనం కూడా నువ్వు రిసీవ్ చేసుకొని అప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్తారనమాట. ఇది మా వారికి చెప్తే మా వారు మంచిగా ఇంప్రెస్ అయిపోయి వెళ్ళడము, ఆ తర్వాత మా వారి జాబ్కి సంబంధించిన ఇష్యూ కూడా రిజాల్వ్ అవ్వడము, అక్కడ నాకు దర్శనం అవ్వడము, ఉగ్ర నరసింహస్వామి అవతారము ఎంత అద్భుతంగా ఉందంటే వీడియోస్ అన్ని పెట్టాను మాస్టర్స్, మీరు ఆయనకు సంబంధించిన పాడ్కాస్ట్ కూడా పెట్టాను. సో దానికి సంబంధించిన అన్ని అది ఆయనతో జరిగింది. అంటే చూడండి ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందో. కల్లో ఏదైతే డ్రెస్లో ఏదైతే ఎవరైతే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్లారో కాషాయ రంగులో, ఆ రూపం అనేది ఆయన నాకు ఆల్రెడీ డ్రీమ్లో ఆయన్ని చూశాను, ఈయన్ని చూశాను. అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ అదే డ్రెస్తో ఆయన ఉండడం, నిజంగా మీకు నిన్న ఫార్వర్డ్ చేస్తుంటే కూడా ఆల్మోస్ట్ అదే కలర్లో ఉన్న డ్రెస్ కూడా నేను కూడా వేసుకెళ్ళడం, శారీ కూడా, ఈవెన్ మా బాబులు కూడా అదే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అది నిజంగా అంత అద్భుతంగానే అనిపించింది మాస్టర్స్. సో ఇది నాకు ఆ గురు పరంపరతో మహావతార్ బాబాజీతో ఉన్న కనెక్షన్ అనేది నాకు ఏర్పడింది మాస్టర్స్. సో అట్లాగే ఇంకా మా తమ్ముడు కూడా పత్రిజీ గారితో ఆ, అది ఎప్పుడైతే ఎక్స్పీరియన్సెస్ షేర్ అయిపోయి, మా మరదలకి కూడా 3 అబార్షన్ల తర్వాత ఆమెకు ఫుల్ డయాబెటిక్ పేషెంట్, ఆమెకు అసలు పిల్లలే పుట్టనని చెప్పారు. నేను మెడిటేషన్లో కూర్చోబెట్టి, తను మెడిటేషన్ కూడా చేయదు, తన తరపున నేను మెడిటేషన్ చేసి, ఎవరైతే క్రిస్టల్ కిడ్స్ కాకుండా ఇప్పుడు డైమండ్ కిడ్స్ వస్తున్నారు 2023 తర్వాత పుట్టిన వారందరూ డైమండ్ కిడ్స్ అన్నమాట. సో క్రిస్టల్ కిడ్స్ డైమండ్ కిడ్స్ని ఎవరైతే పుట్టాలని అనుకుంటున్నారో మాస్టర్స్,
ఎలాగైనా ఆమె బాడీని క్లెన్స్ చేసే మాస్టర్ అయితేనే ఆమె కడుపులోకి రావాలి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, నాకు మెడిటేషన్స్ త్రూ, ఇంట్యూషన్ త్రూ ప్రత్యక్ష సార్ నాకు కనెక్ట్ అయినప్పుడు ఒక మంచి దివ్య శక్తి ఆమె కడుపులోకి వస్తుంది మాస్టర్ అని నాకు చెప్పడము, నేను 21 days ఆమె గురించి అని మెడిటేషన్ చేయడము, నిజంగా మా మరదలకి అమ్మాయి పుట్టడము, ఆ అమ్మాయికి కూడా అమ్మవారి పేరు పెట్టుకోవడము, ఇలా అన్నమాట. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేది అలా జరిగాయి. ఆ, సో ఇండియాకి వెళ్ళినప్పుడు కడతాల్కి వెళ్ళాలి, పత్రిసార్ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు, నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడు నాకేంటంటే పత్రిజీ గారిని నేను గా కలవను అనేసి నాకు మెడిటేషన్లో వచ్చింది. నేను అప్పుడు కొట్టిపడేసాను అదే రోజు రావడము. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి కదా మాస్టర్స్ అప్పుడు. నిజంగానే ఈయన ఎవరో ఏంటో అనుకున్నాను. జూమ్లో 2 సార్లు పత్రి సార్తో మాట్లాడాను. ఒకసారి 2023, సారీ 2022 బర్త్డేకి అనమాట, 2021లో, సారీ, అక్టోబర్లో మెడిటేషన్లోకి వచ్చిన 1 month తర్వాతనే అక్టోబర్లో కరెక్ట్ 26th నా బర్త్డే. అదే రోజు సార్తో మాట్లాడడం, మళ్ళీ 2023 జనవరిలో అట్లా ఒకసారి మాట్లాడడం, 2 సార్లు నేను మాట్లాడడం జరిగింది. అయితే సార్ని కలుద్దామని చెప్పేసి తమ్ముడు కడతాల్లో ఉన్నారు, అప్పుడు లడక్ నుంచి వచ్చారు సార్, నేను కల్పిస్తాను రాకయ్య అని చెప్పేసి 2022 జూన్ అట్లా వచ్చారో లేదో, నేను నిజంగానే ప్రయాణం అయ్యాను. దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కడతాలకి ప్రయాణం అవుతుంటే సార్కి పానిక్ అటాక్స్ వస్తున్నాయి, అస్సలు బాగాలేదు సార్, చాలా హెల్త్ పాడైపోయింది సార్, వద్దంటున్నారు, నువ్వు 2 రోజులలో మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతున్నావు కదా అక్కయ్య, నువ్వు వెళ్ళిపో, ఇంకా సార్ కలవరంట, పిల్లలకి కూడా మళ్ళీ బాగోదు అని చెప్పారు. నేను వెంటనే మళ్ళీ బ్యాక్ రావడం అనమాట. చూడండి, నాకు వచ్చిన మెసేజ్ అనేది, అక్కడి వరకు వెళ్ళినా సరే సార్ దర్శనం అనేది జరగలేదు నాకు, కానీ అక్కడి నుంచి ఇంకా కనెక్షన్ ఏర్పడింది నాకు పత్రిజీ సార్ తోటి, ఎనర్జెటికల్లీ, ఫిజికల్గా లేకపోయినా కూడా. నేను వచ్చిన కరెక్ట్గా అదే మంత్లో, జూన్లో నేను వచ్చాను బ్యాక్, జూన్ ఎండింగ్ వచ్చాను, జూలై 24th సార్ బాడీ వెకేట్ చేశారు. సో ఇలా పత్రి సార్తో నాకు అనిపించినప్పుడు, నాకు అనిపించింది సరే సార్ లేరు, కనీసం సార్ సమాధినన్నా నేను వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేయాలని బాగా లోపల నుంచి నాకు వచ్చిందనమాట. నేను అక్కడి నుంచి సాధన స్టార్ట్ చేసి 2024లో నేను ఇండియా వెళ్ళినప్పుడు ఫిబ్రవరిలో వెళ్ళాను, కడతాల్కి వెళ్ళాను. కడతాల్కి వెళ్ళినప్పుడు పత్రిజీ సార్ శక్తిస్థల్ దగ్గర కూర్చొని, సమాధి దగ్గర కూర్చొని నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు, నాకు సార్ నా పక్కన కూర్చొని మెడిటేషన్ చేస్తున్న ఫీలింగ్, నా ఎదురుగా ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, నా బ్యాక్ ఉన్నారు, అన్ని చుట్టూ 360 degrees నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఒక లైట్ లాగా నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అప్పుడు అనుకున్నాను, సార్ ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు అని అనుకున్నాను. తర్వాత రాజేశ్వర్ సార్ అని, జగపతి బాబు గారి పెదనాన్న, నేను పాడ్కాస్ట్ మన నవకాంత్ సోల్ టాక్ షోలో సార్తో మాట్లాడేటప్పుడు నాకు ఆ వీడియో నేను చూసాను అనమాట, ఎప్పుడో ఇది బ్యాక్. ఆ సారు ఫ్రంట్ రూమ్లో బుక్స్ అమ్మే ప్లేస్లో కడతాల్లో కనిపించారు నాకు. చిన్నగా మెడిటేషన్ టీచ్ చేస్తున్నారు సార్, పర్మిషన్ తోటి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళినప్పుడు సారు, మా తమ్ముడు, మా తోటి కోడలు, మా హస్బెండ్, మేము 4 వెళ్ళాం కడతాల్కి. వెళ్ళినప్పుడు ఆయన నన్ను కూర్చోబెట్టి, మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఇట్లా యుఎస్ నుంచి సార్, నా ఎక్స్పీరియన్సెస్ ఇవి అని, నేను అన్నీ ఏమి చెప్పలేదు, సార్తో కనెక్షన్ మాత్రం ఇలా ఉంది అని చెప్పాను. సార్ దగ్గర ఒకటి క్రిస్టల్ ఉంటుంది, ఆ క్రిస్టల్ది పైన తాడు ఉంటుంది, అది మన ఎనర్జీ లెవెల్స్ని సర్కిల్ లాగా తిప్పుతూ ఉంటుంది అనమాట. సో నా ముందు పెట్టినప్పుడు, నా ఆజ్ఞాచక్రం దగ్గర ఇక్కడ పెట్టి ఆయన తిప్పుతా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మేడం మీరు సూర్య భగవాన్ నుంచి వచ్చిన, ఒక సూర్యపుత్రిక నుంచి వచ్చిన ఒక ఇన్కార్నేషన్లో సూర్యపుత్రిక మీరు, ఒక జన్మలో. సో సూర్యుడికి సంబంధించిన ఎనర్జీస్ మీలో చాలా ఉన్నాయి. మీరు మెడిటేషన్ చేస్తున్నారు, కానీ సాధన ఇంకా పెంచుకోండి మాస్టర్స్. మీ 1 hour మెడిటేషన్, 2 hours మెడిటేషన్ కాదు, మీరు మినిమం 3 hours చేయండి. మా జనరేషన్లో మేము 24 hours చేసాము, 6 hours చేసాము, కానీ మీ జనరేషన్స్ వచ్చేసరికి మీరు ఒక 3 hours అయితే మీకు 24 hours చేసిన ఫలితం ఉంటుంది. మీరు బాగా చేయండి. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో మీరు నమ్మరు, మీరు నా సీట్ లాగేసుకుంటారు అని చెప్పారనమాట. అదేంటి సార్ మీ సీట్లు నేను ఎందుకు లాగుతానని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను. అంటే ఒక మంచిగా లోక కళ్యాణార్థము మీరు క్లాసులు చెప్తారు, మీరు ఎంతో ఓ, మంచి స్థితికి వస్తారు, మీరు నా సీట్ లాగుతున్నారంటే అద్భుతమైన క్లాసెస్ చెప్పేసేసి అందరినీ
ఈ పాత్లోకి తీసుకొస్తారు. మీరు ఇంకా మీకు మీరు నమ్మని నమ్మరు, అంత జ్ఞానం మీలో వచ్చేస్తుంది. మీరు ఈ పాత్లో వెళ్ళండి మేడం, మీకు కావాలంటే గైడెన్స్ ఉంటుంది. పత్రి సార్కి కనెక్ట్ అవ్వండి, మీకు కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి. అసలు ఆయన ఫోన్ నంబర్ ఇవ్వరంట. సో నాకు ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నంబరు నేను తీసేసుకొని ఇంకా నేను మా తమ్ముడు గురించి ఆ, ఆయన తిప్పినప్పుడు, నువ్వు ఇంకా నాన్ వెజిటేరియన్వే, నువ్వు వెజిటేరియన్లోకి మారలేదు మధు, నువ్వు వెజిటేరియన్ అయిపోయి ఈ రోజు నుంచి అనేసరికి అదే క్షణం మా తమ్ముడు వెజిటేరియన్గా మారడము. ఇంకా మా తోటి కోడలికి నీకు లోపల కడుపులో ఒక చిన్నగా ఏదో కనిపిస్తుందమ్మా, దానికి సంబంధించిన క్లెన్జింగ్ చేయి, నువ్వు మెడిటేషన్ చేయి అని చెప్పి చెప్పడము. ఇంకా మా వారికి కూడా అంతే, ఇంకా జాబ్కి సంబంధించి అన్నీ క్లియర్ అయిపోతాయి, ఇంకా నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పడము. ఇలాంటివన్నీ తను చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను పత్రిజీ సార్ దగ్గరికి వెళ్ళి, శక్తి స్థల్ దగ్గరికి వెళ్ళి నేను ధ్యానం చేసుకోవడము. తర్వాత నాకు అన్నీ ఉండింది, కానీ కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, పత్రి సార్ నాకు ఎలాగైనా జాబ్ రావాలి. ఇది కొంచెం బ్యాక్ ఎండ్, మళ్ళీ 2019లో నేను అనుకున్నప్పుడు నాకు జాబ్ రావాలని వశిష్ఠ గౌతమికి నేను నా ఫస్ట్ శాలరీ ఇస్తాను సార్ అని అనుకున్నప్పుడు నాకు జాబ్ రావడము. దాని తర్వాత ఆ 1 మంత్ శాలరీ నేను ఇవ్వడము. తర్వాత 3 మంత్స్కే నాకు జాబ్ పోయింది. ఎందుకు పోయింది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 2019 నుంచి నా జాబ్లకు సంబంధించింది వచ్చి 2021లో నేను ఎప్పుడైతే అనుకున్నానో వశిష్ఠ గౌతమికి, 2022లో సార్ బాడీ వెకేట్ చేసినాక నాకు నవంబర్లో జాబ్, జూలై 24th సార్ బాడీ వెకేట్ చేశాక నవంబర్లో నాకు జాబ్ రావడం జరిగింది. నేను అది అప్పుడు 1 మంత్ డొనేట్ చేశాను. తర్వాత 3 మంత్స్ తర్వాత అంటే జనవరిలో మళ్ళీ పోయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా స్పిరిచువల్ ఎదుగుదలకి ఒక స్పిరిచువల్ టీచర్గా నువ్వు చేయాలి, నువ్వు క్లాసెస్ చెప్పాలి. నువ్వు మరి నీ ఫిజికల్ లైఫ్లో నువ్వు జాబ్ చేసుకుంటూ పోతే ఇది కాదు కదా. దీనికి సంబంధించిన జ్ఞానం అనేది నువ్వు డీప్ రూటెడ్గా నువ్వు తీసుకుంటున్నప్పుడు, నువ్వు రెడీ ఉన్నప్పుడు, యూనివర్స్ నిన్ను రెడీ చేసినప్పుడు నువ్వు క్లాసెస్ చెప్తావు అని చెప్పేసి నా లోపల నుంచి వచ్చినప్పుడు, ఇప్పటి వరకు మాస్టర్ జాబ్ లేదు. స్టిల్ ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్ వేసుకుంటూనే ఉంది నా సోల్, లోపలికి 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 తీసుకుంటూనే ఉంది. ఎప్పుడైతే నేను ఇలా చెప్తున్నానో, చిన్న చిన్నగా బ్లాకేజెస్ అనేవి నా లోపల నుంచి వెళ్ళిపోవడము, చిన్నగా జాబ్ మార్కెట్లోకి మళ్ళీ నేను ఇప్పుడు రావడము. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పుడో ఒక రోజు జాబ్ వస్తుంది, ఫినాన్షియల్ కొంచెం 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 పోతాయని నమ్మకం ఉంది. చూడండి, స్టిల్ బ్లాకేజెస్ కొంచెం ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. అది ఫినాన్షియలే కానీ, అది రిలేషన్షిప్సే కానీ, అది ఇంకా హెల్త్ ఇష్యూసే కానీ, ఇలాంటివన్నీ కొన్ని 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 జరుగుతుంటాయి మాస్టర్స్. మనం దాంట్లో ఎప్పుడైతే సాధన చేసుకుంటూ, మన చక్రాస్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ, మన ఆ వైబ్రేషన్స్తో, ఆ 5th డైమెన్షన్, ఆ స్వర్ణయుగం, ఆ సత్యయుగంలోని వైబ్రేషన్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో, చిన్నగా అవన్నీ సైడ్ అయిపోతుంటాయి. అంటే ముళ్ళదారిలో నడుస్తున్న మనల్ని పూలదారిలోకి ప్రతిసారి తీసుకుంటున్నప్పుడు, మన వైబ్రేషన్స్ మన ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అయినప్పుడు, ఆటోమేటిక్గా మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లెన్స్ అయిపోయి మనం మనం మంచి చక్కని స్థితికి వస్తాం. ఇది నా ఎక్స్పీరియన్సెస్ మాస్టర్స్. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నాకు సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్. మీరు ఇంకా చాలా లోతుగా ఉన్నది ఏంటంటే, లాస్ట్ ఫ్రైడే, మొన్న ఫ్రైడేలో చెప్పాను నా ఎక్స్పీరియన్సెస్, అదొక్కసారి మీరు వినండి. సో ఇప్పటిది అప్పటిదే మీకు కొంచెం అలైన్లోకి వచ్చినప్పుడు, మీ లైఫ్లో కూడా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ మీరు లోపల కూరుకుపోయి బయటికి వెళ్ళలేకుండా ఉన్నా కూడా, మీకు అంత శక్తి అనేది ఆ వీడియో త్రూ వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది మాస్టర్స్. ఇది దీనికి సంబంధించింది. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, మీరేమన్నా యాడ్ చేయొచ్చు. యా. చాలా బాగా అమేజింగ్ చెప్పారు దీది. సంజిత గారు. ఒకటి ఆ, నాకేమనిపించిందంటే, మీరు ఉగ్ర నరసింహస్వామి గురించి చెప్తున్నారు కదా. ఆ, చెప్తున్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేవాళ్ళం ఖమ్మంలో. అది ఆహా. స్వయంభూగా వెలిసిందా అక్కడ. ఓ, అక్కడ ఓకే. నీళ్లు లేకపోతే ఆంజనేయ స్వామి వచ్చి ఆ కొండని ఒక రెండు కొడతాడు, కాలుతోటి కొడితే అక్కడ విడిపోయి కొండ మధ్యలో లేకుంటుంది. ఓ, ఆ, నేను ఈవెన్ వంశీ గారు వివిధ దేవతలతో ధ్యానం చేపిస్తారు కదా. ఆ, ధ్యానం అవునవును. చేపించినప్పుడు నేను భీమ్ ఎనర్జీస్. నరసింహస్వామి ఎనర్జీస్తో ధ్యానం చేసినప్పుడు నాకు విపరీతమైన ఎనర్జీస్ వచ్చేసాయి అనమాట. వావ్. అంటే మనము పేరెంట్స్ని ఎందుకు చూస్ చేసుకుంటాము, వాళ్ళకే ఆ, ఎందుకు పుడతాము, ఇదంతా లింక్ ఉంటుందని నాకు అప్పుడు అనిపించింది. మా పేరెంట్స్ అదే ఎందుకు చేశారు, ఆ టెంపుల్కే ఎందుకు శాశ్వత చందా ఇచ్చారు, దానికే ఎందుకు వెళ్ళేవాళ్ళు, ఇదంతా కూడా లింక్ ఉంటుంది అనిపించింది మీరు చెప్తుంటే.
యువతల నాలో కూడా అవి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీరు సన్ ఎనర్జీస్ అంటుంటే మీరు ఆ, నా పేరుతో కనెక్ట్ అయ్యారు. ఆ పేరు మాకు అవును, పెట్టారంటే నాకు కూడా ఎనర్జీస్ ఉన్నాయేమో అట్లా లోపల అవును. నుంచి అనిపిస్తుంది అనమాట. అది చాలా అమేజింగ్ అండి. మీరు మాట్లాడండి చంద్రకళ గారు ఇంకా. యా, ఎర్రవరంలో కూడా ఉమ్. మొన్న కొత్తగా టెంపుల్ కడుతున్నారంట కదా, ఎర్రవరం నల్గొండ డిస్టిక్. ఆహా. ఇట్లానే సేమ్ ఒక గుహ కింద ఒక ఆహా. చిన్న బాబుకి, ఒక 8 ఇయర్స్ బాబుకి డ్రీమ్ లో వచ్చి ఒక గుహ కింద 3 విగ్రహాలు దొరుకుతాయి. ఉమ్. ఉగ్ర నరసింహస్వామి విగ్రహము, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము, ఆ ఇంకోటి బాల నరసింహస్వామి. ఈ మూడు ఆ అబ్బాయి మార్నింగ్ లేచి ఊరోళ్ళందరినీ తీసుకెళ్తే దాని కింద విగ్రహాలు దొరకడము, అక్కడ చిన్నగా ఒక టెంట్ వేసి దానికి పూజలు చేయడం, తర్వాత ఇప్పుడు టెంపుల్ కట్టిస్తున్నారు. పెద్ద పెద్ద ఆ. పొలిటికల్ లీడర్స్ ఆ టెంపుల్ కట్టిస్తున్నారు. అవును. అలాగే సేమ్ ఇక్కడ ఈయన కట్టించినప్పుడు కూడా ఉమ్. ఈయనకి కోవిడ్ అప్పుడు ఒక మంత్రం చెప్పారు. నేను చెప్పాను కదా, ఓం శ్రీ ఆ, విఠల గిరిధారి పరబ్రహ్మణి నమః, ఓం ఆహా. శ్రీ విఠల గిరిధారి పరబ్రహ్మణి నమః. ఇది చాంట్ చేస్తే ఆ. కోవిడ్కి సంబంధించిన లక్షణాలన్నీ తగ్గిపోయి వాళ్ళలో జాగృతి మొదలవుతుంది, వాళ్ళ ఆత్మకి వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పేసి ఈయనకి చెప్పడం జరిగిందంట. సో విఠల అనే ఈయన నామము హృదయ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుందండి. ఆ, రోజుకొకసారి మూడు అవును, సార్లు విఠల విఠల అనుకుంటే మనము మన అవును. హృదయ చక్రం యాక్టివేట్ అవుతుంది. మనకున్న బ్లాకేజెస్ కానీ అంటే అన్ని. మీరు మా గ్రూప్ లోనే ఎందుకు వచ్చి చేస్తున్నారు అనే దానికి కూడా నాకు లింక్ దొరికింది ఇవాళ. మ్మ్. అంటే చెప్పండి. ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉన్నాయి మీవి నావి, అందుకని ఆ, వచ్చారని అనిపిస్తుంది. ఇంకోటి అవునండి. మీరు ఆ పాయిజన్ గురించి చెప్పినప్పుడు సేమ్ సత్యసాయిబాబాకు కూడా తేలు కరుస్తుంది చిన్నప్పుడు. ఆ, ఆ తర్వాత నుంచి ఆయనలో ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఆ, అది గుర్తొచ్చింది నాకు. మీరు ఊరికి అవును. చెప్తా ఉంటే నాకు ఊతల అన్ని అట్లా థాట్స్ రూపంలో లోపల ఫీలింగ్ రూపంలో వస్తా ఉన్నాయి అనమాట. మ్మ్. అంతే అండి, అన్ని. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి అంత పెయిన్, అసలు మొత్తం బాడీ అంతా ఇట్లా లోపలంతా ఎన్నో గత జన్మ సంస్కారాలు తెచ్చుకున్నదంతా కూడా ఆ బ్యాగేజ్ రిలీజ్ చేసుకోవడానికి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. కానీ ఎప్పుడైతే పెయిన్ని పెయిన్ లాగా కాకుండా లోపలికి తీసుకోకుండా, మైండ్ వరకు తీసుకోకుండా, పెయిన్ని జస్ట్ అట్లా విట్నెస్ లాగా ఎప్పుడైతే సాక్షిగా మనం చూస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటామో అప్పటి నుంచి మనకి ఇప్పుడు కల్వ పువ్వు ఒకటి వికసించాలంటే కింద బురదలో ఉంటుంది అది. ఆ బురద మొత్తం క్లియర్ అయి పైనక కలువ పువ్వు చూడగానే దాని ఒక రూపం అనేది మనకి ఒక శాంతి లభిస్తుంది. సేమ్ అలాగే మనకు అంతే, ఆ పెటల్స్ అన్ని ఓపెన్ కావడానికి కింద మురికి మొత్తం మనం విదిలించుకోవాలి. కానీ మురికి లేదని కాదు, అక్కడే ఉంటుంది అది. కానీ దాంట్లోంచి ఒక కమలం పువ్వు బయటకు వస్తుంది. సేమ్ అందరిలో ఆ ప్రాసెస్ జరగాల్సిందే. జరిగితేనే మనకు అది మనలో మనం మన ఆత్మని దర్శనం అనేది జరుగుతుంది మనకి. యా, నిజంగా కరెక్ట్ లైన్లో ఉన్నాం మణి గారు అది. ఉమ్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ. ఉమ్, చెప్పండి చంద్ర. నేను ఈ అక్టోబర్ కి ఒక 2 ఇయర్స్ అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. ఉహు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్. ఓకే. అయితే నేను స్టార్టింగ్ నుంచి పిఎన్సి రిలేటెడ్ ఇప్పుడు పత్రిజీ గారి కూడా చాలా సార్లు వింటూ ఉన్నాను. అయితే ఆయన ఏమంటారంటే మనము దేవుడు అన్న కాన్సెప్టే అది రాంగ్, మనం ఫాలో అయ్యేది అది. వాళ్ళందరినీ దేవతామూర్తులందరినీ మనం గురువుల్లా కన్సిడర్ చేయాలి, అలా చెప్తారు ఆయన. అవునవును, మనము ఇలా ఆ, దీపం పెట్టడము, జపం చేయడము, ఇవన్నీ కూడా లిమిటెడ్ థింగ్స్. అన్నిటికంటే ఉత్తమమైనది ధ్యానం మాత్రమే అంటారు. అవును, అవును. ఇప్పుడు ఆ, ఇందాక ఒక ఆవిడ మాట్లాడారు. ఆవిడ విఠల విఠల అంటే చక్ర ఏదో అవుతుందని చెప్పింది. మరి రెండు కాంట్రడిక్ట్ అవుతున్నాయి కదండి ఇప్పుడు. మరి అంటే నేను ఒకప్పుడు జపమే చేసేదాన్ని, ఇప్పుడు ఉమ్, కొంచెం తగ్గించాను, అంటే ఇప్పుడు చేయటం లేదు. ఉహుం. మీకు అంటే అనిపించట్లేదా కాంట్రడిక్ట్ ఉమ్, అవుతున్నాయని ఇవి మనకి? అంటే పత్రి సార్ ఏంటంటే ఫిజికల్గా ఒక రాయిలో మాత్రమే చూడకూడదు, ఒక మనిషిలో భగవంతుడు ఉన్నాడు. సో అట్లాగే ఎట్లయితే మనం అట్లా చెప్పారో దానికి సంబంధించిన ఒక్కొక్క గాడ్లో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాముడిలో అనేసరికి రాముడు ధర్మమే గుర్తొస్తుంది. ధర్మానికి సంబంధించిన మంత్రాలు కానీ ఆ అలైన్మెంట్ కావాలి మన ఆత్మ. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది అనుకోండి, సత్యం తెలిసిపోయింది అనుకోండి, మనం నామజపం చేయాల్సిన పని లేదు. కాకపోతే ఆ నామజపం మన ప్రతి సెల్లో, మన ప్రతి కణజాలంలో దానికి సంబంధించిన జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లలితా పరమేశ్వరి తల్లికి సంబంధించిన లలితా సహస్రనామాలు తీసుకుంటాం. ఓకే. ఉమ్, ఉమ్, అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లుభ అని చెప్పి అంటారు. అంతరంలోకి వెళ్ళినప్పుడే
మనకి బహిర్ముఖంలో ఉన్న ఏవైతే వైబ్రేషన్స్ మనం లోపలికి మనం తీసుకుంటామో, అంతర్ముఖంగా ఎప్పుడైతే మనం అలైన్ అవుతామో, అంటే మన అంతర్ముఖంలోకి, మన అంతరంగంలోకి మనం ప్రవేశం చేసినప్పుడు మనకి ఏదైతే జ్ఞానం ఉంటుందో అది లోపలే ఉంటుంది. దాన్ని మనము దాన్ని గ్రహించి మనం బయట ప్రపంచంలో, ప్రాపంచికంలో మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పెడతామో, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే మనకు వస్తుందో, అప్పుడు ప్రాపంచికాన్ని ప్లస్ అంతరంగంలో ఉన్న మన ఆంతరిక ప్రపంచాన్ని రెండింటిని ప్రాసెస్ చేసుకొని మన జీవితంలో ముందుకెళ్తాం. ఓకే. సో ఒక్కొక్క గాడ్ క్వాలిటీలో ఒక్కొక్క వైబ్రేషన్కి సంబంధించిన జ్ఞానం అనేది ఉంటుంది. సాయిబాబాకు సంబంధించినప్పుడు సాయిబాబాకు జ్ఞానం ఉంటుంది సంబంధించినప్పుడు కర్మ కాదు అంటే సిద్ధాంతం. ఇప్పుడు నేను ఇదే అడగటం లేదు, జ్ఞానం అయితే ఉంటుంది. మనము ఒక గాడ్ ని మనం బిలీవ్ చేస్తున్నాం, ఆ రెస్పెక్ట్, ఆ బిలీఫ్ అదంతా ఉండేది వాళ్ళ క్వాలిటీస్ బట్టి. ఇప్పుడు ఆ, దుర్గాదేవి ఉందంటే ఆ ధైర్యము ఆ శక్తి, ఆ, అలానే లలితాదేవి, అన్నపూర్ణాదేవి అందరూ ఉన్నారు. ఆ, అయితే పత్రిజీ గారు చెప్పింది నాకేం అర్థమైందంటే, ధ్యానం అనేది చేసినప్పుడు వి గెయిన్ సమ్ ఎనర్జీ విచ్ విల్ హెల్ప్ అస్ టు గ్రో. మనకి ఎన్లైటన్మెంట్ అయ్యి మనము ఆ ఆత్మోన్నతి పొందడానికి ఆ, మనమే ఈవెన్చువల్లీ గ్రో అవుతాం అనమాట టు ది లెవెల్ ఆఫ్ గాడ్. ఉమ్, అయితే మనం జపం చేసేప్పుడు అది బ్యాక్ స్టెప్ అవుతుంది అంటే టేకింగ్ బ్యాక్ స్టెప్ చేసుకోవడం అంటే మనం థర్డ్ క్లాస్ తర్వాత ఫోర్త్ క్లాస్కి వెళ్ళాలి, ఫిఫ్త్కి వెళ్ళాలి. కానీ మళ్ళీ జపం చేస్తే మళ్ళీ ఫస్ట్ క్లాస్ యూకేజీకి వెళ్ళిపోమా అంటే నాకు కొంచెం ఇప్పుడు నాకు కొత్తగా కన్ఫ్యూజన్ వస్తుంది యాక్చువల్లీ. లేదు ఇప్పుడు లేదండి. జపించడం మీకు వల్ల ధ్యానంకున్న ఎనర్జీ ఏదైతే మనం చేసుకుంటామో అది యాడ్ ఆన్ అవ్వాలి, కానీ మనం బ్యాక్ స్టెప్ వేస్తే ఎలాగా మనం అంటే మీకు ఇన్ని అర్థమవుతుందా? రోజులు రాంగ్ కాదండి. ఉంటామేమో కదా. నాకు అర్థమవుతుంది. నేను అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీకు తెలియకుండానే జపం చేసినప్పుడు మీరు ఏ వైబ్రేషన్తో జపం చేశారు? ఒక కోరిక కోరుకున్నారా? లేదంటే ఆ నామజపంలో కోరుకునే ఆయనతో గ్యారెంటీగా ఉమ్, గ్యారెంటీగా అంతే కావాలి. కదా. నాకు మరి డే అంతా బాగా మరి ఇప్పుడు గడవాలి మీకు అది, అనేది కూడా ఒక కోరికే. అదే మీరిప్పుడు ఆ ఎరుక అనేది మీకు ఎప్పుడు వచ్చింది? ధ్యానంలోకి వచ్చినాక పత్రి సార్ వద్దు, థర్డ్ క్లాస్లో ఉన్న నాలెడ్జ్ ఓన్లీ ఆ కోరికతో అక్కడే ఆగిపోకండి, మీరు ఫిఫ్త్ క్లాస్లోకి ఎప్పుడు రావాలి? ధ్యానం చేసినప్పుడు మీకు ఆ జ్ఞానం అనేది, ఆ జపంకి సంబంధించిన జ్ఞానం అనేది మీలో వచ్చినప్పుడు మీరు మళ్ళీ థర్డ్ క్లాస్కి వెళ్ళరు కదా. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయలేదు. మీకు పూర్తిగా ఒక కోరిక పట్టుకొనే మీరు జపం చేశారు. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఆ జపం ఎందుకు చేయొద్దు అని అంటున్నారంటే, దానికి సంబంధించిన జ్ఞానం అనేది మీ లోపలికి తెలియాలి. మీ లోపలికి ఓకే. తెలియాలంటే మీ లోపలికి మీరు వెళ్ళినప్పుడు, మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మీరు శక్తి తీసుకుంటున్నప్పుడు అనంతమైన శక్తి నాలోనే ఉంది, నాకు జపం అవసరం లేదు, నేను ఇంకా థర్డ్ ఓకే, క్లాస్లోకి నాకు వెళ్ళాలనేసి అర్థమైంది. మీకు అంటే ఇప్పుడు తెలిసింది కదా. ధ్యానం అనేది చేస్తున్నప్పుడు ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు నా లోపల కూడా ఇప్పుడు నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి జపం చేయటం లేదు. అది ఉమ్, నేను కాన్షియస్ గా జపం ని వదిలేసేయలేదు, అది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. ఉమ్, సో ఇది ఇది అయినప్పుడు అది అయిపోయేది, అది దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఉమ్. కానీ దానికి ఉన్న అడ్వాంటేజ్ అది ఉంది, అది చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, లేదంటే లేదు. దానివల్ల చెడు లేదంటే ఏం లేదు. ఆయన కరాకండి ఎందుకు చెప్పారంటే, ధ్యాన మార్గంలోకి వచ్చినాక టైం వేస్ట్ చేసుకోకుండా సాధన పైన పెట్టండి. అవన్నీ అలాగే ఉంటాయి, వాటిని కూడా ఎప్పుడు తప్పు అనలేదు. ఒక్కొక్క క్వాలిటీ ఇప్పటికీ పత్రిసారి చెప్పారు ఏంటంటే, ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి యోగి వేమన దగ్గరికి వెళ్ళి రోజు ధ్యాన సాధన చేసుకొని వస్తారు. మన లోయర్ ఇప్పుడు భక్తి మార్గంలోంచి వచ్చిన తర్వాతనే, అక్కడ పాస్ అయిన తర్వాతనే, థర్డ్ క్లాస్ పాస్ అయిన తర్వాతనే మనం ఫిఫ్త్లోకి వస్తాము. ఇప్పుడు మీరు భక్తి మార్గంలో మీకు ఆ జపము మీకు ఎప్పుడు యాడ్ అయింది? మీరు ధ్యానంలోకి రావడానికి మీరు ఎక్కడ పాస్ అయ్యారు. నాకు జపాన్ ఇప్పుడు అక్కడ అన్ని సారుతి అనట్లేదు. క్లియర్గా తెలుస్తాను. చాలమ్మా, నువ్వు ఫిఫ్త్ క్లాస్ లోకి వచ్చావు, నువ్వు ధ్యానం చేసుకో అంతే. ఇప్పుడు ఈ థర్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కొంతమంది గురువులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పరిమితిలో సంగీత ఉంటారు. గారు, నాకు ఆ, నేను ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను. నా విషయంలో అయితే జపం కంటే ముందర నేను ఏం చేసేదాన్ని అంటే సాయి కోటి రాసేదాన్ని. ఉమ్, ఒకటి రెండు పుస్తకాలు రాశాను, థర్డ్ పుస్తకం ఎంతకి అవ్వదు. అసలు ఉమ్, ఎంతలా అంటే కొన్ని ఇయర్స్ వరకు అవ్వకపోతే అది రాయకుండా అలానే వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేసాను ఆ పుస్తకం గుళ్ళో. ఉమ్, అంటే ఉమ్. అది అక్కడ వరకే అన్నమాట. అది అక్కడ ఎందుకు వరకే. అవ్వలేదు అని నాకు ఇవాళ ఆన్సర్ దొరుకుతుంది. అది ఆ, అక్కడ వరకే అన్నమాట. అది అక్కడ వరకే. ప్రతిదానికి ఆ అంతే. ఇది ఇక్కడ వరకే. సార్ ఎందుకు అంతే. చెప్తారంటే, సాధనకు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళకండి, బ్యాక్ లో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, మీరు చెప్పినప్పుడే, మనం చెప్పినప్పుడు వాళ్ళకి వద్దమ్మా జపం ఆపేసేయి, ఎందుకంటే కోటి స్తోత్రాలు ఒక ఆ, జపంతో సమానం, కోటి జపాలు ఒక యోగం యాగంతో అసలు ఇది సమానం, కోటి చెప్పారు యాగాలు పత్రికగా. ఆ ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం, ఇంకా శివుల్లో ఐక్యం అయిపోవడం. అంటే మనం యూనివర్సల్ లెవెల్కి వచ్చామన్నమాట ఆ టైంలో. కానీ
అక్కడ దేవుళ్ళు లేరా అంటే దేవుడు ఎందుకు వస్తాడు? ఒక్కొక్క ఇన్కార్నేషన్లో, ఒక్కొక్క యుగంలో. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అందరూ వెళ్తారు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ సోల్స్ అక్కడికి వెళ్తే ధ్యాన మార్గంలోకి మెల్లగా ఆయన తీసుకొస్తాడు. కరెక్ట్ ఫస్ట్ దండం కరెక్ట్ పెట్టు, కరెక్ట్ నీ అంతే. తలనీలాలు ఇవ్వు, నువ్వు మెల్లగా ఆ ప్రాసెస్లో ఉండు, నువ్వు ఒక్కొక్క పేజీ నీ లైఫ్లో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క ఎక్కుతా ఒక్కొక్క ఉండు. ఒక్కొక్క క్లాస్ ఫినిష్ ఉమ్. చేశాను. అలానే వేరే వాళ్ళు కూడా ఆ వాళ్ళు ఆ వాళ్ళ సోల్ ప్రయాణం వాళ్ళ క్లాసెస్ వాళ్ళు అట్లా ఫినిష్ చేశారు. ఆ సార్ అట్లా చెప్తారు ఎగ్జాంపుల్. అంతే అంతే అవును. మన ఆయన లెవెల్ చెప్పేది పెరిగినా అదే కొద్దీ పరిస్థితి. మన లెవెల్ పెరిగినా కొద్దీ అవసరం లేదు అని. కొంతమంది మెడిటేషన్ చేసుకుంటారు, కొంతమంది లేదు, నాకు నాకు నచ్చట్లేదు, నాకు ఆ జపమే బాగుందని చెప్తారు అనుకోండి, వాళ్ళకి ఇంకో జన్మ పట్టొచ్చు అట్లా. అంతే, అంతే ఏదైనా అంతే. కరెక్టే. కాకపోతే కాన్షియస్ లెవెల్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఉంటాయి, ఇప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసంలో శివుడితో అంటే నిజంగా ఆయన ఉన్నారు, ఆయనకు సంబంధించిన మనం జపం చేయాల్సిన పని లేదు. ధ్యానంలో ఒక్కసారి ఆయన ఇన్వైట్ చేసుకొని, శివ మాస్టర్ మీ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతున్నాము, మాకు ఇవ్వండి, అంతే. అదొకటి టాట్ మనం పెట్టుకునేది. అంతే 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 అంతే. అంతే, అట్లా అనమాట. Yes. క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. క్లియర్ అయిందంటే ఈ మాస్టర్స్ డే అయితే యాక్చువల్లీ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను చిలుకూరు వెళ్ళాను. మీకు తెలుసో లేదో హైదరాబాద్ లో చిలుకూరు అని తెలుసు బాల తెలుసు అండి. యా తెలుసండి. అయితే అనుకోకుండా అలా వెళ్ళాను. అయితే నాకు యా అనిపించింది ఆయన పిలిచారు కాబట్టే వెళ్తున్నానని. వెళ్ళాను, కూర్చున్నాను, దర్శనం చేసుకున్నాను. నేను ఎందుకు వచ్చానో నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పండి అన్నాను. అలా ఆహా సెకండ్ టైం వెళ్ళాను. సెకండ్ టైం రౌండ్ చేసేప్పుడు నాకు ధ్యానానికి సరిగ్గా ప్లేస్ కుదరట్లేదు, నాకు ఎక్కడైనా ధ్యానంకి ప్లేస్ చూపించండి అన్న. అలా ఇంకా ఆహా రౌండ్ ఫినిష్ అవ్వలేదు, అక్కడ ఒక చోట మంచి చోట కనిపించింది, ఒక చెట్టు కింద, వేప చెట్టు కింద ఆ, కూర్చుని అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నాను. ఓ అయితే నన్ను ఎందుకు పిలిచారో మీరు నాకు తెలియదు కానీ నాకు మంచి ధ్యానాన్ని ఇవ్వండి. ఇంకా ఆ, ప్రదక్షిణ అలా ఫినిష్ చేసుకుని అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చాక అక్కడ కృష్ణుడిది, రాధాకృష్ణుడి మంచిది హ్యాండీక్రాఫ్ట్ బొమ్మ అన్నమాట, చెక్కది, చాలా బాగుంది. అదొకటి ఓకే. తీసుకున్నాను. కొన్ని ఫ్లూట్స్ తీసుకుని వచ్చాను. ఆఫ్టర్ టేకింగ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. నేను ఆ రాధాకృష్ణుల బొమ్మల కోసం అని నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నేను చాలా చోట్ల వెతికాను. ఓకే అయితే ఓకే. అది అక్కడ ఉంది అని చెప్పడం అన్నమాట. దానికోసం వెళ్ళానని అప్పుడు అర్థమైంది. నైస్ అండి. యా, సూపర్ సూపర్. యా, కంటిన్యూ చేయండి మంచిగా. ఏమి లేదు, ఎనర్జీ మనకు అపోహలు పోతే. యా, థ్యాంక్ యూ అండి. భారతి గారు ఎవరండి? మాట్లాడారా ఇదివరకు మీరు? జస్ట్ ఊరికే, ఏం లేదు, కొత్త వారైతే కనుక ఇంట్రడ్యూస్ చేసుకుందామని, అంతే. యా, భారతి గారు మాట్లాడతారండి? యా, ఇది అండి, నేను నాది ఫ్రైడే రోజు గ్రూప్లో పంపిస్తాను వీడియో, చూడండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? అది రజనీనండి. నేను ఆ, పార్ట్ ఆఫ్ ది సెషన్ కొంచెం ఐ హెడ్ టు స్టాప్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. సో ఇది ఆ. మంచి డిస్కషన్ జరిగినదంతా